నమస్కారాలు, స్వాగతం చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజు విమర్శకులుగా కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి గురించి మనం మాట్లాడింపజేయటానికి ఉప్పాల శ్రీరామ్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉపన్యాసకుడిగా వారిని సంక్షిప్తంగా నేను పరిచయం చేస్తాను. వారు తెనాలిలోనే జన్మించినప్పటికీ రాజమండ్రిలో పెరిగారు. రాజమండ్రి తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చేశారు. తర్వాత వ్యవసాయంలో పీజీ చేసి తెలంగాణ పెద్దపల్లిలో బ్యాంకు ఉద్యోగిగా ఆయన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. స్కూల్లో చదివేటప్పటి నుంచే సాహిత్యం పట్ల ఆయన ఎంతో అభిరుచిని పెంపొందించుకుంటూ స్కూల్ మ్యాగజైన్ లో కవిత్వం కూడా రాశారు. తర్వాత 2018లో అద్వందం అనేటటువంటి ఒక కవితా సంపుటి ప్రచురించి ప్రాచుర్యాన్ని కవిగా పొందడం జరిగింది. దానికి ఉమ్మడి శెట్టి, రంగినేని, పెన్నా రచయితల సంఘం పురస్కారాలని కూడా ఇవ్వటం జరిగింది. ఆయన 1818 అనేటటువంటి ఒక దీర్ఘ కవితను కూడా ప్రచురించారు శ్రీరామ్ గారు. గత 5 ఏళ్లుగా వచన కవిత్వ వికాస ధోరణుల పైన అనేక వ్యాసాలు రాశారు. రాస్తా ఆన్లైన్ పత్రికలో మలిచూపు అనేటటువంటి శీర్షిక నిర్వహించారు. యాకూబ్ కవి సంగమంలో కవిత ఓ కవిత శీర్షిక కోసం 5 సంవత్సరాలు అనేక వ్యాసాలు వెలువరించారు. ఆ వ్యాసాలన్నీ కలిపి ఇప్పుడు ఒక సంపుటిగా కూడా ఆయన తీసుకురావడానికి సిద్ధపడ్డారు. ప్రస్తుతం ఆయన పిహెచ్డి కూడా ఒక అంశాన్ని ఎన్నుకుని పిహెచ్డి చేసే ప్రయత్నంలో కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు వీస్తున్న గాలి శీర్షిక ఈ సారంగా అనేటటువంటి ఆన్లైన్ మ్యాగజైన్ లో ఆయన నిర్వహిస్తున్నారు. శ్రీరామ్ గారు, దయచేసి మీరు వేదిక మీదకు వచ్చి మీ ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. శ్రీరామ్ గారు, పెద్ద వ్యక్తుల నమస్తే గారు వంటి పెద్ద వ్యక్తుల నోట్లో నుంచి మా గురించి 2 మాటలు వినటం నాకు చాలా సంతోషంగా ఉంది. నమస్తే. ఈ అరసం వారి విమర్శ మీద వస్తున్నటువంటి అనేక ఈ ప్రసంగాలు అన్ని కూడా వింటూ వస్తున్నాము. చాలా మంచి పని చేస్తున్నారు. ఇది ఈ తరానికి మరీ ముఖ్యంగా సాహిత్యంలో విమర్శ స్థానాన్ని గురించి ఆలోచించే వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఉపయోగంగా ఉన్నటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో మాలాంటి ఇప్పుడిప్పుడే కాస్త చదువుకుంటున్నా, రాసుకుంటున్నా, మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి అవకాశం ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాలాంటి వాళ్ళకి ముందు అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే వేదిక మీద రారా గారి గురించి, లేకపోతే లాస్ట్ వీక్ మా గురువు గారు మేడిపల్లి గారు మాట్లాడిన మాటలు కానీ అవన్నీ కూడా విని ఉన్న తర్వాత ఇలాంటి వేదిక మీద మాకు మాట్లాడే అవకాశం రావడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇన్ఫాక్ట్ అయినప్పటికీ ఈ రోజు కొండ్రెడ్డి గారి గురించి, ఆయన సాహిత్య విమర్శ గురించి నాకు అర్థమైనంత వరకు 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేయడానికి సాహసం చేస్తాను. ఎందుకంటే కొండ్రెడ్డి గారికి బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన బహుశా ఇప్పటికీ ఆయన ఒక 80 ఏళ్ల వయసున్న వ్యక్తి. అంటే రమారమి సుమారుగా ఆయన కొంత లేట్ గా ఆయన సాహిత్య రంగంలోకి అడుగుపెట్టినప్పటికీ కూడా 40 ఏళ్ల పాటు ఆయన సాహిత్య కృషి సాహిత్య ప్రపంచం మొత్తానికి కూడా తెలిసి ఉన్నది ఇప్పటికే. ఎందుకంటే ఆయన చెయ్యి పెట్టని ప్రక్రియ లేదు. బహుశా కథ రాయలేదేమో కానీ ఆయన కవితా సంపుటాలు ఒక 7 దాకా కవితా సంపుటాలు, ఒక దీర్ఘ కవిత, నానీల సంపుటాలు, చందోబద్ధ పద్యంతో రాసినటువంటి విలక్షణ నేత్రం అనే ఒక సంపుటి, అలాగే సమీక్షా సంపుటాలు, విమర్శన గ్రంథాలు ఒక 6 వరకు విమర్శన గ్రంథాలు ఉన్నాయి. జీవిత చరిత్ర రాశారు. ఆయన చక్కటి బొమ్మలు వేస్తారు. ఆ బొమ్మలకు సంబంధించి ఆయన గురించి వచ్చిన పుస్తకం ఉన్నది. ఇలాగ ఒక వ్యక్తిని ఇన్ని ముఖాలుగా చూసిన సందర్భంలో ఆయన గురించి ఒక పార్శ్వం తీసుకుని మాట్లాడటం అనేది కూడా కొంత కష్టసాధ్యమైన విషయమే. ఎందుకంటే ఆయన కవిగా చాలా ప్రసిద్ధుడు. ఆయన కవిత్వం అందరికీ తెలిసిన విషయం. సో ఇందులో నుంచి ఆయన విమర్శ మీద చేసినటువంటి కృషిని కూడా నేను కొంత మాట్లాడాల్సి రావడం నాకు కొంత
ఆ అంత సులభమైన పనిగా నేనేం భావించడం లేదు. అయినప్పటికీ కూడా ఆయన ప్రధానంగా సారీ ఫర్ ద ఆయన సాహిత్య ఇంటరప్షన్. విమర్శ మొత్తాన్ని ఆయన శ్రీరామ్ గారు, సాహిత్య విమర్శ సార్ శ్రీరామ్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీ ఫోన్ ని కొంచెం ఇలా మార్చరా? మీ తల ఇక్కడ వరకే, మీసం వరకే కనిపిస్తుంది. ఓకే, ఇంకా కొంచెం అది ఓకే అండి. అది సరిపోతుంది. ఏం లేదు, సగమే కనిపిస్తుంది అందుకే. ఓకే, అంటే థ్యాంక్ యూ. నన్ను క్షమించాలి. యాక్చువల్ గా నేను అనుకోకుండా ఈ రోజు ప్రయాణం మొదలుకాల్సి వచ్చింది. బట్ పర్వాలేదు. ఆయన విమర్శ గురించి నేను మాట్లాడే సాహసం చేయాలి అంటే నాకు మెయిన్ గా ఆయన గురించి ఉన్న పుస్తకాలు, ఒకటి ఆలోకనం, 2 నవదృక్పథం అని చెప్పి 2 పుస్తకాలు ఆయన విమర్శలో బాగా కృషి చేసిన పుస్తకాలుగా నాకు అనిపించినాయి. సో నేను ఒక్కొక్క వ్యాసం తీసుకొని ఆయన ఎట్లా రాశాడు, ఆ వ్యాసంలో ఏమి చెప్పాడు, ఆ వ్యాసంలో ఆయన దృక్పథం పట్ల నా అభిప్రాయం ఏమిటి, అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నదా లేదా, ఇలాంటి ఒక్కొక్క వ్యాసాన్ని తీసుకొని నేను చర్చ చేయడం కన్నా కూడా ఆమూలాగ్రం ఆయన సారాంశంలో నుంచి నేను కొంత మాట్లాడడానికి ప్రయత్నం చేయదలుచుకున్నాను. అసలు ముందుగా కొండ్రెడ్డి గారి సాహిత్య విమర్శ వ్యాసాలని మనం సాహిత్య విమర్శ వ్యాసాలుగా భావించవలసి ఉన్నదా, లేకపోతే అవి ఏమన్నా సామాజిక వ్యాసాలుగా భావించవలసి ఉన్నదా అని ఒక మౌలికమైన ప్రశ్న ఏర్పడుతుంది నాకు. ఎందుకంటే ఆయన ఆ సాహిత్య విమర్శ వ్యాసాలుగా పేర్కొన్న వ్యాసాలన్నింటిలో కూడా చాలా సామాజికమైన అంశాలని ఆయన స్పష్టంగా వాటి గురించి ఎక్కువగా మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. సరే, సాహిత్యం నుంచి సామాజికతని సపరేట్ చేసి చూసే ధైర్యం మనం ఎవరూ చేయలేం కాబట్టి ఆయన కూడా సామాజికతే సాహిత్యకతకి ఉన్న మూల లక్షణంగా భావించి ఆయన విమర్శను నడిపించాడు కనుక ఈ వ్యాసాలని సాహిత్య సామాజిక వ్యాసాలుగా భావించి ఆయన విమర్శలో ఉన్నటువంటి అనేక కోణాలను నేను చూసేందుకు ప్రయత్నం చేస్తాను. అంటే ముఖ్యంగా ఆయన సామాజికంగా చూసిన విషయాలు, అంటే ఇతివృత్తాన్ని బేస్ చేసుకుని మాట్లాడిన సందర్భము, లేకపోతే సాహిత్య లక్షణాలు బేసికల్ గా, అంటే కవిత్వ లక్షణం ఎలా ఉన్నది, లేకపోతే ఆ వ్యాస లక్షణం ఎలా ఉన్నది, ఆ కవిత్వ లక్షణాల వల్ల చెప్పిన విషయం ఏమిటి అనేది, ఆ విమర్శ సాహిత్య దృష్టి మీద ఉన్నటువంటి వ్యాపార లక్షణాన్ని, ఆ సాహిత్య విమర్శ మీద ఉన్న లక్షణాన్ని కొండ్రెడ్డి గారు ఏ విధంగా చూశారనేది ఎక్కువగా నేను గమనించడం జరిగిందన్నమాట. అయితే మన ముదిగొండ గారు చెప్పినట్టు ఎక్కడైనా సరే, ఏ విమర్శలోనైనా సరే, మౌలికాంశాలు ఒక విశ్లేషణ కానివ్వండి, వ్యాఖ్యానం కానివ్వండి, తులనాత్మక పరిశీలన కానివ్వండి, లేకపోతే ఆ రచన యొక్క స్వరూప స్వభావాల మూల్యాన్ని నిర్ణయించే పద్ధతి కానివ్వండి, మనం సహజంగా ఏ రచయితలోనైనా ఏ విమర్శకుల్లోనైనా మనం ప్రాథమికంగా చూస్తాం. ఎందుకంటే ఏ విమర్శకైనా విశ్లేషణ తప్పనిసరి. అందుకనే ఆ దాన్ని బేస్ చూసుకునే ఆయన చేసిన నిర్ణయాలకు ఎటువంటి పునాది ఉన్నది అనేది మనకు కాస్త అర్థమవుతుంది. ఆ పునాదితో అతను ఏమి నిరూపణ చేయదలుచుకున్నాడు, ఆయన ఏమి ప్రతిపాదించిన విషయాన్ని నిరూపణ ఎలా చేయదలుచుకున్నాడు అనేది కూడా కొంత మనకి అవగాహనలోకి వస్తుంది. ఆ రకంగా చూసినప్పుడు అతనిలో ఉన్న ఒక సమగ్రత నాకు తెలిసి వస్తుంది అనిపించింది. సో ఆ రకంగా చూస్తే కొండ్రెడ్డి గారిలో ఉన్నటువంటి సమగ్రత ఎటువంటి సమగ్రత, అలాగే ఆయన పరస్పరత ఎటువంటి స్పష్టం చేయదలుచుకున్నాడు, అంటే ఆయన రెండింటిని కంపేర్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆయన డిపెండెన్సీ దేని మీద ఎక్కువ ఉన్నది, అంటే ఆయన భావజాలం ఏమై ఉన్నది, ఆయన దృక్పథం ఏమై ఉన్నది, ఆయన చెప్పదలుచుకున్న విషయం పట్ల ఆయన ఎంతవరకు స్టిక్ ఆన్ అయి ఉన్నాడు, ఎంతవరకు కమిట్ అయి ఉన్నాడు అనేది నేను రెండో విషయంగా భావించాను. అలాగే ఆయన ఎంత విలక్షణంగా చెప్పాడు, ఎందుకంటే అందరూ విమర్శ రాస్తున్నారు, అందరూ సమీక్ష చేస్తున్నారు, అందరూ వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్న రోజుల్లో అన్నాను నేను, మొదటి పుస్తకం వచ్చి ఒక 15 ఏళ్ళు పూర్తి అయి ఉండవచ్చు. ఇలాంటి సందర్భంలో ఆయన ఆ కాలానికి సంబంధించి ఆయన చేసిన విమర్శలు, ఆ సమకాలికతను ఆయన పట్టించుకొని ఉన్నాడా లేదా, అవి అప్పటికి సమకాలికంగా ఉన్నాయా లేదా, ఆయన అసంబద్ధంగా ఏమైనా మాట్లాడా, లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఆయన చేసిన ప్రతిపాదన. మనకి ఇలియట్ గారి గురించి తెలుసు బాగా, కవి ఆయన. ఆ కవి గారు రాసినటువంటి విమర్శ కూడా మనకు తెలుసు. ఆయన విమర్శకుల్ని ఒక 4 భాగాలుగా విభజించాడు ఆయన. అసమగ్ర విమర్శకులు, అసత్య విమర్శకులు, నిరంకుశ విమర్శకులు, సాంకేతిక విమర్శకులు అని చెప్పి ఆయన ఒక 4 భాగాలుగా విడగొట్టాడు. అంటే అసమగ్ర అంటే ఇన్కంప్లీట్, అట్ ద సేమ్ టైం అసత్య అంటే స్పురియస్, నిరంకుశ అంటే డాగ్మాటిక్, సాంకేతిక అంటే టెక్నికల్. ఈ 4 విమర్శకుల్ని జనరల్ గా మనం సూక్ష్మంగా కాకుండా స్థూలంగా ఆలోచించినట్లయితే ఏ విమర్శకుడైనా
ఇలియట్ గారు చెప్పిన వాటిని మనం ఆమోదించుకున్నాం కాబట్టి నాలుగిట్లో ఎక్కడో చోట ఆయన్ని మనం చేర్చడానికి ప్రయత్నం చేస్తాం. గుండ్రెడ్డి గారిని నేను అలా ప్రయత్నం చేసి చూసినప్పుడు నాకు ఆయన ఎక్కువ టెక్నికల్ గా అనిపించలేదు, ఆయన ఎక్కువ నిరంకుశంగా కూడా అనిపించలేదు. మరి నాలుగిట్లో నేను ఎక్కడ ఆయన్ని పెట్టాలి అనుకుంటే కొంత సాంకేతికంగానే మాట్లాడడం జరిగింది కాబట్టి ఆయన సాంకేతికత వేటిల్లో ఉన్నది అంటే ఆయన చెప్పదలుచుకున్న విషయం పట్ల ఆయనకున్న పట్టును బట్టి రాశాడు. అలాగే వ్యాపార సంబంధాలు, చెలిమి గురించి, వాళ్ళ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాల గురించి చెప్పుకోవడానికి మా సభలు జరుగుతుంది. ఉన్నది. అలాగే ఆయన చాలా విషయాలు చాలా నిర్దాక్షిణ్యంగా స్పష్టంగా చెప్పాడు కాబట్టి సహృదయత లేదు అనుకోవాలా? ఆయన సహృదయంగా ఉన్నాడు. అది వ్యక్తీకరించే పద్ధతిలో మాత్రం మనం ఎప్పుడు మెచ్చుకొని తీరవలసిందే. కానీ ఆయన వాటి మీద వెలుగుచ్చే అభిప్రాయం మాత్రం చాలా స్పష్టంగా, అంటే సాహిత్యం సామాజిక అవసరాల నుంచే పుడుతుంది అనటం వాస్తవమే, కానీ సమాజంలో అంగబలంతోనూ ఆర్థిక బలంతోనూ పెత్తనం చేసే దోపిడీ వర్గాల అవసరాలు మాత్రమే సాహిత్యానికి హంగు ఆర్భాటం కంటే ఆలోచన అవసరం అంటాడు. అంటే సాహిత్యానికి ఏం మౌలికమైనటువంటి భావానికి మనం కూడా వస్తాం. ఎందుకంటే విమర్శ చేయగలిగిన వ్యక్తికి కొంత అధ్యయనశీలత ఉండవలసినదే, అవగాహన. ఆ రకంగా చూసినట్లయితే ఇతని మనం ఒప్పుకొని తీరుతాం అన్నమాట. ఎందుకంటే స్పష్టంగా కనిపిస్తుంది. సహృదయత విషయం వచ్చింది. హృదయ భూమికంగా రాసినప్పుడు, ప్రస్తావన వచ్చినప్పుడు ఒక కవిగానో ఒక కథకుడిగానో తనకున్నటువంటి మౌలిక సృజనాత్మక శక్తుల్ని ప్రదర్శించలేని క్షణంలో, చూపెట్టలేని క్షణంలో, ఆయన ఎదుటి వాళ్ళలో అవి చూడలేకపోయినప్పుడు, ఎదుటి వాళ్ళలో చూసినప్పుడు దానికి సంబంధించినటువంటి అభిప్రాయాల్ని ఆయన అభిరుచి ప్రాధాన్యంగా వ్యక్తం చేయగలుగుతుంటాడు. ఆ లక్షణం కూడా ఈ కవిలో ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆయన హృదయ భూమికంగా కన్నా కూడా ఎక్కువ ఆయన మెదడు భూమికంగానే ఎక్కువ ఆయన వ్యాసాలు రాయడం జరిగింది. సరే, హృదయానికి మెదడుకు మధ్య ఆంతర్యాన్ని లేకపోతే వాటి మధ్య ఉన్నటువంటి భేదాలని ఇప్పుడు నేను ముందుకు చెప్పదలుచుకోలేదు. ఈయన ముఖ్యంగా అంటే ఈ మన కొండ్రెడ్డి గారి యొక్క విమర్శని మనం ముందుకు చూసినట్లయితే ఆ సాహిత్య రచనలో ఉండే విశిష్టతని ఎప్పటికప్పుడు ఆయన వ్యాసాలలో చూపించుకుంటూనే వచ్చాడనమాట. అది అంతకు ముందున్నటువంటి ఒక లక్షణాన్ని, అంతకు ముందున్నటువంటి అప్పటిదాకా అటువంటి స్థిరపడి ఉన్నటువంటి ఒక సాంప్రదాయక భావజాలాన్ని, లేకపోతే వాటికి ఉన్నటువంటి విచ్ఛిన్నత కానివ్వండి, అవిచ్ఛిన్నతను కానివ్వండి, ఆయన దాన్ని ఎలా పోషించగలిగాడు అనేది కూడా మనకు చాలా ఆసక్తిగా అనిపిస్తుంది అనమాట. ఏదైనా ఒక కొత్త రచన వెలువడినప్పుడు, లేకపోతే ఆ రచనకు సంబంధించిన భావజాలం గురించి చర్చ వచ్చినప్పుడు, ఆయన వాటిల్లో విషయాల్ని ఎప్పుడు కూడా నిర్దాక్షిణంగానే ఆయన తన అభిప్రాయం చెప్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అంటే ఒక తెలుగు తల్లి వివాదం ఏర్పడినప్పుడు విప్లవ గారు రాసిన వ్యాసం మీద అది ఎవరు దారి తప్పొద్దని చెప్పి ఆయన ఒక అద్భుతమైన వ్యాసం రాసి, తెలుగు తల్లి లక్షణాలు విజయవాడలో ఉన్న ఆడభాషి వ్యక్తిగానో లేకపోతే కాకినాడలో ఉన్న వ్యక్తిగానో ఉందని చెప్పి వాళ్ళు భావించడాన్ని ఆయన అలా చూడవద్దు, మనం సమగ్రంగా ఉండవలసిన అవసరం ఉన్నది అని చెప్పి కూడా ఆయన ఒక వ్యాసం రాస్తాడు. అలాగే భావజాలం బాంబు కంటే ప్రమాదకరమైనది అని కూడా ఆయన ఒక చోట ఒక వాక్యం వాడతాడు. అది ఎందుకు వాడాడంటే, ముదిగొండ శివప్రసాద్ గారు ఆయన పక్కదారి పట్టారు అని రాసినటువంటి ఒక వ్యాసం ఒక నేపథ్యంలో ఆయన మాట మాట్లాడుకుంటాడు అనమాట. అంటే భావజాలం, శ్రీశ్రీ భావజాలం మీదట అప్పుడు భావజాలం లేని వ్యక్తి, భావజాలం లేని కవిత్వం అని చెప్పి మాట్లాడుతున్న సందర్భంలో ఆయన దాన్ని కౌంటర్ చేస్తూ రాసిన వ్యాసం కూడా మనం ఒక చోట చదవచ్చు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆయన అప్పటిదాకా ఉన్నటువంటి ఒక భావజాలాన్ని స్థిరపరిచే ప్రయత్నం ఎవరు చేసినా కూడా దాన్ని ఆయన నిర్దాక్షిణ్యంగా కౌంటర్ చేయడానికి వెనకాడలేదు. అది విమర్శకుల్లో ఉండేటువంటి ఒక మంచి లక్షణం. ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే మనం గమనించినప్పుడు అతను మోసలో పోసినట్టు నడుస్తున్నాడా లేదా, లేకపోతే తనదైన అభిప్రాయాన్ని చెబుతున్నాడా లేదా అని చూసినప్పుడు మాత్రం కొండ్రెడ్డి గారు ఎప్పుడు కూడా తనదైనటువంటి విలక్షణమైన అభిప్రాయం చెప్పడానికి ఏనాడు కూడా ఆయన వెనకాడటం జరగలేదు. ఆ రకంగా చూసినప్పుడు విమర్శకుడిగా ఆయనలో తన స్వతంత్రతని కొండ్రెడ్డి కాపాడుకున్నాడు. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఆయన సహృదయతను కూడా ఎప్పుడూ చాటుకుంటూనే ఉన్నాడు. విషయ పరిజ్ఞానానికి కూడా ఆయన ఎప్పుడు కట్టుబడే ఉన్నాడు. ఎప్పుడు కూడా ఊకదంపుడు మాటలుగా మాత్రమే, లేకపోతే స్వీపింగ్ కామెంట్స్ గా మాత్రమే కాకుండా ఆయన మాటలకి తగిన బేస్ తీసుకుని ఆ బేస్ కు తగ్గటువంటి నిరూపణలు చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో ఎంత సక్సెస్ అయ్యాడు, ఎంత అవ్వలేదు, మనకి వాటి ఏం ఉపయోగాలు ఉన్నవి, వాటికి కారణాలు ఏంటి అనేవి నేను చివరిలో కొంత మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మనకి పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారు ఎప్పుడైనా సరే ఏంటంటే, ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ క్రిటిసిజం ఏదైనా సరే
ఈస్ టు ఎస్టాబ్లిష్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైటింగ్ అన్నాడు ఒక మహానుభావుడు ఆయన, దాన్ టు ఫర్నిష్ ద రూల్స్. అంటే వాటికి సంబంధించినటువంటి నియమ నిబంధనల్ని మనం నిర్ధారించడం కన్నా కూడా ఆ ప్రిన్సిపల్స్ ఆఫ్ రైటింగ్ మనం ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయాలి మాత్రమే అన్నారు అనమాట. సో ఆయన ఈ రైటింగ్ కి సంబంధించినటువంటి అంటే ఒక రచనకు సంబంధించినటువంటి లక్షణాల గురించి మాట్లాడటానికి కొండ్రెడ్డి సాధ్యమైనంత వరకు తన వ్యాసాల్లో ఎక్కువగా ప్రయత్నం చేశాడు అనమాట. ఆయన వ్యాస లక్షణాల్లో మనకి ఆ వస్తువు పైన అవగాహన కనిపిస్తుంది. అలాగే ఆయన ఇందాక చెప్పినట్టు ఆ కంపారిజన్ కనిపిస్తుంది, సృజనాత్మకత కనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ వర్తమానంలో నడుగుతున్న లక్షణం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇంతకీ ఇన్ని లక్షణాలు కనిపిస్తున్న ఈ వ్యాసాల్లో ఆయన ఏమి రాశాడు అనేది చూస్తే కొంత ఆయన పరిశీలనాత్మకత ఎప్పుడూ కూడా సమకాలీన సమాజపు తీరుతెన్నులకు కట్టుబడి ఉన్నది అనేది నేను ఒక అభిప్రాయం వెలుగుతూ తెలుసుకున్నాను. అది దేని గురించి ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తించి మాట్లాడాడు అంటే కూడా దాంట్లో ఒక భాగం ఏమిటంటే ఆయన భాష గురించి పట్టించుకున్న సందర్భం చాలా చోట్ల కనిపిస్తుంది. తెలుగు భాష పట్ల, తెలుగు భాష యొక్క ఉనికి పట్ల, అది మనందరి మధ్య ఎంత సజీవంగా ఉండాలనే దాని పట్ల ఆయన ఇకనైనా తెలుగుకు వెలుగు లభ్యేనా అని ఒక చక్కటి వ్యాసం రాస్తాడు. అంటే భాష పట్ల విమర్శకుడికి ఎంత మమకారం ఉన్నది అనేది మనకు ఆ వ్యాసంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు భాషకు ఆదరణ, ప్రాచుర్యం ఎలా తగ్గిపోతుంది, దాన్ని ఎలా పెంచుకోవాలి, ఆ సాంస్కృతిక పునరుజ్జీవానికి మనం చేయవలసిన బాధ్యత ఏమిటి, అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరినీ చైతన్యవంతం చేయడానికి మనం ఏమేం పనులు చేయాలి అనే విషయాలన్నింటినీ ఆయన దీంట్లో ప్రస్తావిస్తాడు. నేను ఇందాక చెప్పినట్టు ఏ వ్యాసాల్లో రాసినప్పటికీ కూడా తనదైన వాక్యం ఏమన్నా ఉన్నదా, తనదైన నిర్ధారణ ఏమన్నా ఉన్నదా, తనదైన అభిప్రాయం ఏమన్నా ఉన్నదా, ఆ అభిప్రాయానికి ఏమన్నా సాహిత్యక లక్షణం కానీ సాహసోపేతమైన వాడతాడు. ఇలాంటి సభల్లో సినీతారుల తలుగు వెలుగులు ఉండరాదు అని మాట అన్నాడు. డాన్స్ బేబీ డాన్స్ లాంటి కార్యక్రమాల చిందులు ఈ కార్యక్రమాల్లో వేయనివ్వకూడదు అన్నాడు. అలాగే పారిశ్రామిక ఇతర చెప్పుకుంటున్న సంస్థల్ని వాళ్ళందరినీ ఇక్కడ సన్మానించడం కోసం ప్రయత్నాలు చేయవద్దు అన్నాడు. ఈ వాక్యం ఆయన చెప్పదలుచు ప్రతిపాదనలో ఆయన విషయం కాదు మనకి ఎప్పుడు చూసినప్పటికీ కూడా. అలాగే ఆయన భాష ఆ జమిలియే మనకు ఆదర్శం. అట్ ద సేమ్ టైం ఆయన వాళ్ళ యాసే ప్రామాణికమా అని చెప్పి ఇంకో వ్యాసం కూడా భాషలో ఉండే యాస లక్షణాన్ని. సార్ వినపడుతోందా నా మాట? బాగా డిస్టర్బెన్స్. నా మాట వినపడుతోందా అండి? వినిపిస్తోంది, కాకపోతే చాలా డిస్టర్బెన్సివ్ గా ఉంది. మన మీ దగ్గర అంటే రన్నింగ్ లో ఉన్నారు కదా, వీడియో వస్తా పోతా ఉంది, మాట కూడా కొంచెం కట్ అవుతా ఉంది. నా మాట వినపడుతోందా? స్పష్టంగా వినిపిస్తోందా? హలో, కార్ ఆపుకొని ఆపాను. ఓకే, అదే క్లారిటీ లేదు. ఇప్పుడు స్పష్టంగా ఉందా? ఇప్పుడు బాగానే ఉంది. అలాగే ఇక్కడ నేను కారు ఆపే మాట్లాడుతున్నాను. అలాగా ఆయన ఏంటంటే భాషకు సంబంధించి ఆయన చూపించినటువంటి శ్రద్ధ మనకి కొంత కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆయన రాసిన వ్యాసాల్లో. అలాంటి వ్యాసాలు భాషకు సంబంధించిన పరిశీలనాత్మకమైనటువంటి ఆయన రాసిన వ్యాసాలు, అలాగే భాషోద్యమంలో కవులు రచయితల పాత్ర ఎలా ఉండాలి అని చెప్పిన విషయాలు కూడా మనకి స్టార్టింగ్ లో మనకు తెలుగుకు ప్రామాణిక భాష ఏర్పడలేదు అని కూడా ఆయన ఒక వివాదాస్పదమైన మాట ఒకటి మాట్లాడాడు. ఆయన తెలుగు ప్రామాణిక భాష అవసరమా లేదా అని చర్చ చేసినప్పుడు ఆ ప్రామాణిక భాష విషయంలో, యాస విషయంలో ఆయన సమర్థింపు చేసిన వ్యాసం ఒకటి ఉంటుంది. అంటే భాషకి యాసతో సంబంధం లేదు, ఏదైనా సరే ప్రజల భాషే భాషగా వర్ధిల్లాలి అని చెప్పిన వాడు ఇంకొక వ్యాసంలో తెలుగుకు ప్రామాణిక భాష ఏర్పడలేదు అనే మాట చెప్పినప్పుడు ఆ ప్రామాణిక భాష అవసరం లేదు అనే మాట మాట్లాడా, ప్రామాణిక భాష మనకి అవసరం అని మాట్లాడాడనే స్పష్టత ఇంకొంత వచ్చి ఉంటే నాకు కొంత బాగుండును అని అనిపించింది అనమాట. ఏది ఆయన పరిశీలనాత్మక విషయం గురించి.
ఆయన ఇంకొక అద్భుతమైన వ్యాసం వ్యక్తి పూజ మీద ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యక్తి పూజ సాహిత్యాన్ని ఎలా పాడు చేస్తోంది అనేది ఆయన చేసినటువంటి పరిశీలన. అది వెర్రితలలు వేస్తోంది అని చెప్పాడు. ఆయన వెర్రితలలు వేస్తోంది అని చెప్పిన వ్యక్తి పూజ ఎక్కడ దాకా వెళ్ళి మాట్లాడాడంటే, ఆయన గురజాడ శ్రీశ్రీ విగ్రహాలను ప్రతిష్ఠించి రిపీటెడ్ గా సందర్శ రహితంగా వారి ఉల్లేఖనాలను భజన పరంపరగా ప్రచారం గావిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు భుజాలకు ఎత్తుకోవడం వ్యక్తి పూజకు వత్తాసు పలకడమే అన్నాడు. ఇలాంటి మాటలు ఆ రోజుల్లో, అంటే ఏదైనా సరే ఎప్పుడైనా సరే మాట్లాడుతున్న సందర్భంలో ఇలాంటి చెప్పడం సాహసం అనే చెప్పాలి. ఆయన ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి ఆయన ఏమంటాడంటే, క్రూరమైన వ్యవస్థ మీద, అంటే అది చూపే వివక్షత పైన, అస్వస్థత మీద, పరాన్న బుక్కులైన దోపిడీ వర్గాల మీద, ఆధిపత్య కులాల అనాగరిక చర్యల మీద అధ్యయనం చేసినప్పుడు ఆయన చెప్పిన ఆయన ఒక మాట ఏమంటాడంటే, అలా ప్రకటించినటువంటి అంబేద్కర్ మావాడంటూ దళిత వర్గాలు అంబేద్కర్ విగ్రహాలను వాడవాళ్ళ ప్రతిష్ఠించుకుంటున్నారు అని చెప్పి ఆయన దాన్ని కూడా విమర్శిస్తాడు. వేమన్న కవి మావాడంటూ రెడ్లు గుడులు కడుతున్నారు అని చెప్పి కూడా రాసి అలాంటి పనులు చేయొద్దు అంటాడు. అలాగే వైఎస్ విగ్రహాన్ని ఉన్న ఊర్లో ప్రతిష్ఠించడానికి కూడా ఆయన తప్పుపడతాడు. ఇవన్నీ మాట్లాడుతూ ఆ వ్యాసంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నేడు దేశంలో సాహిత్యవాదాల కంటే స్వార్థపూరిత సాహిత్య ముఠాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ పరంగా ఇచ్చేవి ప్రైవేటు వ్యక్తులు సాహిత్య సంస్థల నిర్వహణ తంతుతో ఇచ్చే అవార్డులు ఇవన్నీ కూడా ఆ వ్యక్తి పూజకు తార్కాణం లాగా ఉన్నాయి అని చెప్పాడు. ఒక విమర్శకుడుగా ఇలాంటి అభిప్రాయాలు వెలిపుచ్చడం అనేది కూడా దాన్ని మనం సహేతుకంగా మంచి లక్షణంగానే భావించాలని నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక సమకాలీన విషయాలను చర్చిస్తున్నప్పుడు సాహితీవేత్తల విషయంలో ఉండే వ్యక్తి పూజని కాదని దాంట్లో ఉన్నటువంటి లోతుపాతుల గురించి చెప్పడం కూడా విమర్శకుడికి ఉన్నటువంటి ధైర్యంగానే నేను భావిస్తాను. అలాగే విమర్శకుడిగా కొండ్రెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భాల్లో నాకు ఈయన మీద 2 విషయాలు చాలా స్పష్టంగా మనం చర్చకు పెట్టవలసిన అవసరం అనిపించింది. ఒకటి ఏంటంటే ఆధునికాంతరవాదము, ఆధునికవాదం మీద కొండ్రెడ్డికి ఉన్నటువంటి అభిప్రాయము, అలాగే ఆ అభిప్రాయాన్ని బేస్ చేసుకొని ఆయన చేసినటువంటి విమర్శ, ఆ విమర్శలో ఆయన స్థిరీకరించిన విషయము ఒకటి. 2, అలాగే ఆయన అస్తిత్వవాదాల పట్ల ఆయన ఉన్నటువంటి అభిప్రాయం. విమర్శకుడిగా అస్తిత్వవాదాలని ఆయన ఎలా చూశాడు, ఆ అస్తిత్వవాదాల వెనుకున్నటువంటి భావజాలాలను అతను సమర్థించాడా లేదా, ఆ సమర్థనకు కారణం ఏమిటి, లేకపోతే వ్యతిరేకిస్తే దానికి కారణం ఏమిటి, అవి ఆయన విమర్శలు ఎలా ప్రతిఫలించాయి అనేది వర్తమాన సాహిత్య విమర్శలో కొంత మనం చెప్పే ఎస్సులకి మనం చెప్పే నోలకి కూడా కొంత కారణం అన్ని వెతుక్కునే ప్రయత్నాన్ని చేసేందుకు అవకాశం కల్పిస్తాయి అనుకున్నాను. ముఖ్యంగా ప్రపంచీకరణని వ్యతిరేకించాడు ఎవరు, కొండ్రెడ్డి. అది ఒక వ్యాసంలో కూడా స్పష్టంగా రాశాడు. ప్రపంచీకరణని వ్యతిరేకించాడు అంటే మనకి పెరుగుతున్న మాల్స్ నో లేకపోతే వస్తున్నటువంటి ఈ వస్తు వినిమయ కల్చర్ ని అతను వ్యతిరేకించాడని భావిద్దాం. అలా భావించిన సందర్భంలో జనరల్ గా మనం ఏమనుకుంటామంటే అస్తిత్వవాదాన్ని మనం బలపరిచే వ్యవహారంగానే భావిస్తాం మనం ప్రపంచీకరణని. ప్రపంచీకరణ అసమానతలు చెరిపేసిందని ఒక జనరలైజ్ స్టేట్మెంట్ తీసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే, కులాలని వాటి మధ్య ఉండే అంతరాలని కూడా అది కూడా రూపుమాపిందని మనం భావించినట్లయితే, ఆ ప్రపంచీకరణ కల్చర్ తో అసమానతలు తొలగి మనకి అస్తిత్వవాదాల యొక్క బలం పెరిగింది అనే సందర్భంలో మనం ఉన్నట్లయితే, ఆయన ఆ ప్రపంచీకరణని వ్యతిరేకించిన కొండ్రెడ్డి అస్తిత్వవాదాలని వ్యతిరేకిస్తాడు. అది కొంత నాకు భావజాల పరంగా కొంత నాకు విరుద్ధంగా అనిపించిన మాట ఒకటి ఉన్నది. అస్తిత్వవాదాల పట్ల ఆయనకున్న వ్యతిరేకతకు కారణం ఏంటో కూడా కొంత నాకు బోధపడటానికి సమయం చాలా ఎక్కువే పట్టింది. ఎందుకంటే ఆయన ఆ అస్తిత్వ సాహిత్యవాదాలు సామాజిక వైషమ్యాలు అని చెప్పి కూడా ఆయన ఒక వ్యాసం రాశాడు. అవి సామాజిక విషమ సంస్కృతిని పెంచడానికి కారణమవుతున్నాయి అని చెప్పి ఆయన భావమేమో అని నాకు అనిపించింది. ఆయన సామాజిక వైషమ్యాలుగా ఎందుకు భావించాడు అంటే, వాటిల్లో రాను వాటి యొక్క స్ఫూర్తి అన్ని వాదాల్లో, అంటే ఏదైతే కావాల్సిన గొప్ప స్ఫూర్తి మనం కావాలనుకుంటున్నామో, సృజనాత్మక విస్తృతి యొక్క కళాభివ్యక్తిలో ఉండే లక్షణాలని వాటన్నిటినీ కూడా అవి పొందుపరచట్లేదు అని చెప్తూ ఆయన ఏమంటాడంటే, ఆ వాదాల్లో అవన్నీ మసగబారుతూ వ్యక్తి స్వార్థం మూసలోకి జారుతూ కుహాన మేధావి వర్గాల స్వార్థపరత్వానికి తాళం వేస్తూ సాగిపోతున్న తీరును మనం ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసుకోవాలి అన్నాడు. ఇలాంటివి కొంత ఆసక్తిగానే అనిపించినాయి మనకి. వ్యవస్థీకృత నీతికి తిలోదకాలిచ్చి అస్తిత్వవాదులంతా ఎవరి నీతిని వారు ఏర్పాటు చేసుకుంటూ మనిషి అసలు సారాంశాన్ని విస్మరిస్తున్నారు, నిబద్ధత లేని స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అదే ప్రాంతీయవాదులు ప్రాంతీయంగా తలెత్తే సమస్యల పరిష్కారం కోరడం కంటే ప్రాంతీయ విభజనను రాజకీయ పోరాటంగా భావిస్తున్నారు అంటే అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, వివాదాస్పదమైనటువంటి వాక్యాలతో కూడిన వ్యాసాలు కొండ్రెడ్డి రాయడం జరిగింది. ఆ వ్యాసాలు రాస్తున్న క్రమంలోనే వాదాల్లో కరిగి రాస్తున్న కవులు రచయితలు ఆలోచిస్తున్నారా అని ఒక క్యాప్షన్ పెట్టి ఆయన రాశాడు. మనం దళితవాద వివాదాలు మనం గతంలో ఎస్ సత్యనారాయణ గారి అద్భుతమైన పుస్తకం చూసి ఉన్నాం. స్వానుభవాన్ని సహానుభూతిని బేరీజు వేసుకుంటూ వాటి మధ్య అనేక చర్చలు చేసినటువంటి, మేధోపరమైనటువంటి చర్చలు చేసినటువంటి అద్భుతమైన వ్యాసాలు దళితవాద నేపథ్యంగా వచ్చిన మనము ఒకనొక అద్భుతమైన తరాన్ని ఆ వ్యాస పరంపరని చదివిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది.
అట్ ద సేమ్ టైం నేను ఈ వాదాల గురించి మాట్లాడుతూ ఇంకొక టాపిక్ ఆయనతో అన్నాను నేను, ఆధునికాంతరవాదం. ఆధునికాంతరవాద చర్చ ప్రయత్నంలో కూడా ఆయన చాలా ఆయనదైనటువంటి అభిప్రాయాలు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే కొండ్రెడ్డి గారు ఆయన చెప్పదలుచుకున్న వాటికి ఎస్ అని చెప్పాడు, ఆయన చెప్పదలుచుకున్న వాటికి నో అని చెప్పాడు. లేకపోతే ఇలా చెప్తే శ్రీరామ్ ఏమని అనుకుంటాడా, ఇలా చెప్తే పెనగొండ ఏమని అనుకుంటాడా, ఇలా చెప్తే శివప్రసాద్ ఏమని అనుకుంటాడా అని మాత్రం ఆయన ఎక్కడ వెనకాడలేదు. అదొకటి నాకు బాగా నచ్చిన విషయం. ఎందుకంటే ప్రపంచీకరణని వ్యతిరేకించాడు, అలాగే ఈ అస్తిత్వవాదాల పట్ల తనకున్నటువంటి స్పష్టమైన విమర్శని చాలా చోట్ల ఆయన చాలా నిర్భయంతరంగా చెప్పాడు. అది మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే వాట్ ఎవర్ పీపుల్ మే సే, వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు కాక, కానీ నా అభిప్రాయం ఇదే అని చెప్పడంలో ఉండే ఒక నిజాయితీ ఆ విమర్శకుడిని కొంతకాలాల పాటు మిగతా వాళ్ళని చదివేట్టుగా చేస్తాడు. ఆయన ఏమంటాడు, ఆ వాదాల్లో పుట్టిన కవుల నిబద్ధత, నిజాయితీ, సంఘటిత శక్తి, ప్రతిఘటన పటిమ, సృజనాత్మకత యొక్క విస్తృతి, అవన్నీ కూడా నిజాయితీగా లేకపోతే వీటిన్నిటిని కూడా మనం సీరియస్ గా భావించిన అవసరం లేదు, వీటి యొక్క పరిణితి, వీటి యొక్క పరిధి కూడా గొప్పగా ఉండదు అని చెప్పాడు అనమాట. అదేం చిన్న విషయం కాదు ఆయన ఆ రోజుల్లో అలాంటి మాటలు చెప్పడం. నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇలాంటి వాక్యాలు ఆ రోజుల్లో గంధహ్యమానంగా అస్తిత్వవాదాల ప్రచారము లేకపోతే ఒక హోరు నడుస్తున్న రోజుల్లో ఇలాంటి వాక్యాల పట్ల ఎవరు సీరియస్ గా పట్టించుకున్నారా లేదా, ఆ వాక్యాలను పట్టించుకొని ఉంటే కొండ్రెడ్డి గారిని మనశ్శాంతిగా ఉంచగలిగారా, ఎట్లా ఉంచగలిగారా అని కూడా నాకు అనుమానం కలిగింది అనమాట. ఆయన ఇదే మాటలు మాట్లాడుతూ వాదాలు ఏమైనా సరే జీవన స్వేచ్ఛాశీలాన్ని కాపాడాలి అని చెప్పి మళ్ళీ ఇంకో మాట అన్నాడు వాదాల గురించి మాట్లాడుతున్న సందర్భంలో. అంటే ఈయన ఎప్పటికప్పుడు ఈ వాదాల పట్ల ఆయన భావజాలాన్ని ఆయన చెబుతున్నప్పుడు మాత్రం కొంత వాటికి వ్యతిరేకంగా ఉన్న లక్షణం కనిపిస్తుంది నాకు. ఇంకా స్పష్టంగా చూస్తే విప్లవవాదం పట్ల కూడా ఆయన ఎప్పటికప్పుడు ఆ ఉద్యమాల నిర్మాణం ప్రజలకు ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి, ఎంతవరకు లేవు, వాటిల్లో హింస గురించిన ప్రతిపాదనల విషయంలో మనం ఎలా ఆలోచిస్తున్నాము అనే దాంట్లో ఆయన క్రిటికల్ గానే ఆయన అభిప్రాయాల్ని మనకి ఎప్పటికప్పుడు చెబుతూ వచ్చాడు. అది ఆయన ఆ జీవన స్వేచ్ఛాశీలాన్ని వాదాలు పట్టించుకోని సందర్భం గురించి మాట్లాడుతూ గానుగెద్దు జీవితానికి అలవాటు చేస్తుందని చెప్పి ఒక మాట అంటాడు. ఎక్కడంటాడు ఆ మాట అంటే, సైద్ధాంతిక నిబద్ధత స్వేచ్ఛకు వ్యతిరేకమనే భావన సృష్టించి సామాజిక ప్రగతి లక్ష్యాలు అభ్యుదయ ద్వారా ప్రజాస్వామ్యంగానే సాధించవచ్చుననే పాలక వర్గానికి అనుకూల కవులుగా అభ్యుదయవాదులు మారిపోతుంటారు అని ఒక గొప్ప మాట అన్నాడు. ఆధునిక కవిత్వాన్ని దాటి వచ్చిన అభ్యుదయవాదులు, విప్లవవాదులు సమాజాన్ని చెరో పక్కకి లాగుతున్నారు అంటాడు. అంటే ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఈయన ఇంత ఈజీగా ఈ మాట అన్నాడు అని మనకు కొంత ఆసక్తి అనిపిస్తుంది, కొంత ఆందోళన కూడా కలుగుద్ది అనమాట. నేడు పాఠక లోకానికి పెద్ద పరీక్షగా వీరి సాహిత్యం తయారైంది అనడం నాకు అతిశయోక్తి కాదు అంటాడు. ఎవరి గురించి మాట్లాడుతూ, అభ్యుదయవాదుల గురించి మాట్లాడుతూ, విప్లవవాదుల గురించి మాట్లాడుతూ వాళ్ళిద్దరూ సమాజాన్ని చెరో పక్కకు లాగుతున్నారు అంటాడు. విప్లవ సాహిత్యవాదంలో మొనాటనీ ఛాయలు విభేదిస్తూ స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీ వాదాలు పురుడోసుకున్నాయి అంటాడు. విప్లవ సాహిత్యవాదంలో కానీ అభ్యుదయ సాహిత్యవాదంలో కానీ నిర్మూలించబడాలనుకుంటున్న ఆధిపత్య భావాలు వివిధ రూపాల్లో వ్యక్తమవుతున్నాయే కానీ సక్రమంగా నిర్మూలింపబడడానికి నడుం కట్టడం లేదనే అసంతృప్తి స్త్రీవాదుల్లోనూ దళితవాదుల్లోనూ కనిపిస్తుందని ఒక మాట అంటాడు. కానీ ఆ అసంతృప్తి ఇతనికి కూడా ఉన్నది. ఆ రకంగా చూసినట్లయితే మొత్తంగా నాకు ఈ అస్తిత్వవాద ఉద్యమాల పట్ల కొండ్రెడ్డి గారికి కొంత అసంతృప్తి ఉన్నది అని చెప్పి నాకు అనిపించింది. ఆ అసంతృప్తి ఛాయల్లోనే ఆయన ఆ దళిత, స్త్రీవాద, విప్లవ, బీసీవాద కవిత్వాలన్నింటినీ కూడా ఆయన ఎప్పటికప్పుడు తన కవిత్వంలో ఎప్పటికప్పుడు తన విమర్శలో ఆయన విమర్శించుకుంటూ వచ్చాడు. ఇక ఈ యొక్క అస్తిత్వవాద ఉద్యమాల చర్చ నుంచి నేను మళ్ళీ ఆయన ఆధునికాంతర లక్షణం గురించి లేకపోతే ఆధునికత గురించి ఆయన చాలా వ్యాసాలు రాయడం జరిగింది. ఆయన వ్యాసాలు ఎన్నున్నాయంటే ఆ వాదాల ప్రస్తావన చేస్తున్న సందర్భంలో సామాజిక విధ్వంసానికి ఆధునికతే ఆటం బాంబు కాబోతుంది అని ఒక వ్యాసం రాశాడు. సామాజిక విధ్వంసానికి ఆధునికతే ఆటం బాంబు కాబోతుంది అని ఒక వ్యాసం రాశాడు. ఆధునికానంతర వాదం విమర్శనాస్త్రమేనా అని ఇంకో వ్యాసం రాశాడు. ఆధునికానంతర వాదాన్ని అర్థం చేసుకోవాల్సిన సందర్భం ఇది అని ఇంకో వ్యాసం రాశాడు. అర్థం కానిదే ఆధునికానంతర సాహిత్య లక్షణమా అని ఇంకో వ్యాసం రాశాడు. సో ఈ 4 వ్యాసాలని నేను క్రోడీకరించి కొండ్రెడ్డి గారికి ఉన్నటువంటి ఆధునికత, అత్యాధునికత లేకపోతే ఆధునికానంతర లక్షణం మీద, ఆ వాదాల మీద ఆయనకున్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి పట్టు, ఆ పట్టు నేపథ్యంలో దాని గురించి ఆయన చేసిన విమర్శల్ని కొంత నేను ఆలోచించడం జరిగింది అనమాట. కొండ్రెడ్డి గారికి నో డౌట్ ఆయనకి ఆధునిక వాదం అంటే ఆయనకి ఇష్టం ఉన్నది. ఎందుకంటే గత సాహిత్యం మీద కన్నా కూడా ఆయన వర్తమానంలో ఉన్నటువంటి కవుల మీద, సాహిత్యం మీద ఆయన ఎక్కువ కృషి చేశాడు. దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. జనరల్ గా సాంప్రదాయకంగా ఉండే విమర్శలు వాళ్ళు చేసేది ఏంటంటే పాత కవుల గురించి రాసుకుంటున్నప్పుడు చెప్పిందే చెప్పి మళ్ళీ రాసుకుంటున్న సందర్భంలో ఉంటాం. కానీ బట్ కొండ్రెడ్డి అలా చేయలేదు. వర్తమానంలో బతికాడు. వర్తమానంలో ఉన్న కవిత్వ రీతుల్ని ఆయన ఎప్పటికప్పుడు గమనించాడు, వాటిని వ్యాఖ్యానం చేస్తూ వచ్చాడు. దానికి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. శివారెడ్డి పీఠికల్లో నుంచి ఆయన
గొప్ప సాహిత్య లక్షణాలని వాటిలో నుంచి ఎంత తీసి ఆయన దాని గురించి మనకు చెప్పాడు ఒక పుస్తకం స్పష్టంగా ఉన్నది. అలాగే అడుగోపుల వెంకటరత్నం మీద ఆయన రాసిన పుస్తకం ఉన్నది. ఏనుగు ఆయన మీద రాసిన పుస్తకం ఒకటి ఉన్నది. మువ్వా శ్రీనివాసరావు మీద పెద్ద పుస్తకం రాశాడు ఆయన. దీర్ఘాసి విజయ భాస్కర్ గారి నాటకాల మీద ఆయన చాలా దశరూపకాల మీద చాలా స్పష్టమైన విశ్లేషణ రాశాడు ఆయన. అలాగే శిఖామణి గారి గురించి కూడా ఆయన దీపశిఖ అనే ఒక పుస్తకం రాశాడు అద్భుతంగా ఆయన. అలాగే మాడభూషి సంపత్ గారి గురించి రాశాడు ఆయన. కర్ణాటక లింగయ్య గారి గురించి రాశాడు ఆయన. మౌని సాహిత్యం గురించి, విసి చేసిన వీరారెడ్డి గారి గురించి, వీళ్ళందరి గురించి సుమారుగా రాసినటువంటి 10-12 పుస్తకాలను చూసినట్లయితే మనం అతను ఎక్కడా కూడా గత సాహిత్య వైభవాల మీద తనదైన వ్యాఖ్యానాలు మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ చేసిన సందర్భం కన్నా కూడా వర్తమానంగా ఆయన మాట్లాడిన సందర్భమే ఎక్కువగా ఉన్నదని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆధునిక కవిత్వం మీద, ఆధునిక సాహిత్యం మీద ఆయనకి ఇష్టం ఉన్నదనే అభిప్రాయం నాకు ఉన్నది. ఇందాక వాదాలను వ్యతిరేకించగలిగాడేమో అని నా అభిప్రాయాన్ని వెల్లబుచ్చగలిగినప్పుడు నేను, అది సత్యం కావచ్చు అసత్యం కావచ్చు, నాకు కలిగిన పరిశీలన అది. ఈ ఆధునికాంతరవాదము లేకపోతే ఆధునిక వాదము పట్ల ఆయన చూసిన అభిప్రాయం మాత్రం ఆయన కొంత సానుకూలంగా ఉన్నాడని నాకు అనిపించింది. ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ ఇంకొక కాంట్రావినింగ్ అంటే ఆధునికాంతరవాదానికి లేకపోతే మోడర్నిస్ట్ భావజాలానికి, పోస్ట్ మోడర్నిస్ట్ భావజాలానికి ఏ విమర్శకుడైనా, ఏ సృజనకారుడైనా దగ్గరగా ఉన్నాడు అంటే అస్తిత్వవాదాల పట్ల అతను సుముఖంగా ఉన్నాడా, వ్యతిరేకంగా ఉన్నాడా అనే ఒక కంక్లూజన్ మనం చేయగలుగుతాం ఈజీగా. ఆ రకంగా చూసినట్లయితే అప్పుడు నేను ఆయన పట్ల వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పిన మాట నిజం అనేది నాకే డౌట్ వస్తుంది. పానాసోనిక్ బోర్డు, వీడియోకాన్ బోర్డు తీసుకెళ్తున్నాం. అలాగా చూసినప్పుడు మనం ఆధునికాంతరవాదాన్ని సమర్థించిన విమర్శకుడుగా భావించినప్పుడు ఆయన మళ్ళీ అస్తిత్వవాదాల పట్ల చూపినటువంటి విషయాన్ని మళ్ళీ మనం పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆయన ఆధునికాంతరవాదం పట్ల ఆయన చూపిన అభిప్రాయాల్ని మనం ఒకసారి మళ్ళీ మనం చూసుకోవాల్సి వస్తే ఆయన వాటిని ఏమి చెప్పాడు అంటే ఆధునిక లక్షణాలని, ఆధునిక కవిత్వ రీతుల్ని కూడా మనము వాటిని మనము నిర్మూలన చేసి కొత్త వాటి కోసం నిర్దాక్షిణంగా ఇప్పుడు సాహిత్యం చూడవలసిందే, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదని చెప్పి ఎప్పటికప్పుడు అది సామాజిక విధ్వంసానికి కారణం అవుతుందా అనే క్వశ్చన్ వేసినప్పటికీ కూడా దాంట్లో ఆధునిక విధ్వంసానికి అది కారణం కాదు. మనము ఖచ్చితంగా కూడా ఆధునిక లక్షణాలని, ఆధునికాంత లక్షణాలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మనకు ఆయన ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ మళ్ళీ మనము పెద్ద ఆయన పాపనేని శివశంకర్ గారిని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. మనం ఆయన బహుమన్ని బేస్ చేసుకుని రాసిన ద్రవాధునికత అనే థియరీని కూడా మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి. ఆ ద్రవాధునిక లక్షణం మన జీవితాల్లో ఎలా ఉన్నది, ఆ జీవితాల్లో ఉన్నటువంటి ద్రవాధునిక లక్షణం మళ్ళీ సాహిత్యంలోకి ఎలా ప్రవేశించింది, అది ఎలా స్థిరపడింది, అది ఎలా ముందుకు పోతుంది అనే వాటిని మనం ఎక్కడా కూడా ఒక ధోరణిగా మనం దాన్ని వ్యతిరేకించకుండా దాన్ని మనం ఖచ్చితంగా ఒప్పుకునేట్టుగానే ఆలోచిస్తాం. మనం అది సిద్ధాంతంగా మనం ఒప్పుకోకపోయినా. సో ఆ రీతిగా చూసినట్లయితే కొండ్రెడ్డి కూడా ఆధునికతని, అత్యాధునికతని లేకపోతే ఆధునికానంతరవాదాన్ని కూడా ఆయన సపోర్ట్ చేశాడు. ఆయన సపోర్ట్ చేసినట్టుగా నాకు ఎందుకు అనిపించింది అంటే ఒక వ్యాసంలో ఆధునిక నాగరికతకు వస్తు వ్యామోహం వన్ని తెచ్చేదిగా నేడు భావించడం జరుగుతుంది. ఆ విధమైన భావాలు బడా వ్యాపార వర్గాలు అన్ని చేస్తున్నప్పటికీ కూడా అక్షరానికి ఆర్థిక తలుకులద్ది, వాక్యాలకు వాణిజ్యపు మెరుపులు దిద్ది సొమ్ములు చేసుకునే రచయితలు ఉన్నారు. ఇట్టి వారికే పాలకులు అండదండలు ఉన్నాయి. ఆధునిక సమాజం ఆటం బాంబు కాకూడదు అని చెప్పి దానికి ఆటం బాంబు కాకుండా ఉండడం లక్షణానికి ఆధునికాంతరవాదాన్ని మనం జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి అని చెప్పాడు. అలాగే ఆధునికానంతరవాదం విమర్శనాస్త్రమేనా అనే క్వశ్చన్ వేసుకుని ఇది మనము మన సాహిత్య విమర్శని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమన్నా ఉపయోగపడుతుందా లేదా అని కూడా ఒక మంచి చర్చ చేశాడు. ఇది ఆ కాలంలో బహుశా నాకు తెలిసి తిరుపతిరావు గారి ప్రస్తావనలో కానివ్వండి, లేకపోతే మా సుంకరెడ్డి నారాయణ రెడ్డి గారి ప్రస్తావనలో కానివ్వండి, ఇలాంటి వాళ్ళు మోడర్నిజం, పోస్ట్ మోడర్నిజం వాటి మీద డీకన్స్ట్రక్షన్, అయ్యర్ రిచర్డ్స్ గారు ప్రతిపాదించిన ఈ నిర్మాణవాదం వీటన్నిటి నేపథ్యంగా వాళ్ళు మాట్లాడిన ప్రతి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే సాహిత్య విమర్శకి ఆధునికానంతర లక్షణం ఎంతవరకు ఉన్నదన్న చర్చ ఎప్పుడు కూడా మనకి సమంజసమైన స్థానాన్ని సాహిత్య విమర్శలో ఇచ్చింది. ఎప్పుడు కూడా ఎస్పెషలీ అస్తిత్వవాద ఉద్యమాలని మనము నిర్వచించుకోవడము, వాటి యొక్క లక్షణాలను, వాటి యొక్క పురోగతిని, వాటిని స్థిరగిస్తున్న పరిస్థితిని గమనించినట్లయితే చాలా సందర్భాల్లో ఈ ఆధునికానంతర లక్షణాలని మనం ఎప్పుడు కూడా సతహరితంగానే ఆ చర్చ మనం చేయడం జరిగింది. అలాంటి చర్చే మనకి కొండ్రెడ్డి తన వ్యాసాల్లో చాలా స్పష్టంగా చేశాడు. నాకు కొండ్రెడ్డి చేసిన సాహిత్య విమర్శ మొత్తంలోకి వెళ్ళా కూడా కాస్త మంచిగా, చాలా గొప్పగా, చాలా ఆనందంగా అనిపించిన చర్చ ఏమిటి అంటే ఈ పోస్ట్ మోడర్న్ థాట్ గురించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు సాహిత్య విమర్శకు చాలా ఉపయోగపడేవిగా, దగ్గరగా ఉన్నాయని నాకు అనిపించింది అనమాట. ఆ రకంగా చూసినట్లయితే అయితే ఆయన ఈ వీటి నేపథ్యంలోనే మళ్ళీ అస్తిత్వవాద ఉద్యమాల గురించి మళ్ళీ పునర్మూల్యాంకనం చేయవలసిన అవసరం ఉందని కూడా నేను ఆయన్ని కోరతాను. సో అలాగా ఆధునిక కవిత్వాన్ని దాటి వచ్చిన అభ్యుదయవాదులు విప్లవాన్ని లేకపోతే విప్లవవాదులుగా లేకపోతే సమాజాన్ని చెరువుపక్క లాగుతున్నారు లాంటి అభిప్రాయాల నుంచి ఆయన కూడా మళ్ళీ పునర్మూల్యాంకనం చేసుకోవాలని నాకు అనిపిస్తుంది అనమాట. అలాగే అస్తిత్వవాదులు అనుభవ సారంతో అంచనాల వేయటంలో దారి తప్పుతున్నారు అని లాంటి వాక్యాలను కూడా ఆయన మళ్ళీ ఒక్కొక్కసారి
పునర్మూల్యాంకనం చేయాలని నేను భావిస్తున్నాను అనమాట. ఆయన కదిలించే కళాల శీర్షికను రాసినటువంటి చాలా వ్యాసాలు ఎంత ప్రాచుర్యం పొందినాయో మనకు అందరికీ తెలిసినవే. ఆయన పూర్తిగా అంటే ఇంకొక భావం ఇక్కడ చెప్పాలి, ఆయన కవిత్వ పరంగా చాలా వరకు భౌతికవాద లక్షణాలు ఉన్న కవిగా కనిపిస్తాడు. ఆయన గతితార్కిక భౌతికవాదం కానివ్వండి, గతితార్కిక చారిత్రక భౌతికవాద పట్ల కానివ్వండి, ఆయనకు ఒక అవగాహన ఉన్నది. స్పష్టంగా మార్క్సిస్ట్ భావజాలాన్ని పట్ల ఆయనకు కొంత అవగాహన ఉన్నది. అయితే ఆ మార్క్సిస్ట్ భావజాలాన్ని వ్యతిరేకించే శక్తుల పట్ల కూడా ఆయన చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. వాళ్ళని కూడా ఆయన వాళ్ళ గురించి కూడా రాస్తున్న సందర్భంలో ఆయన మార్క్సిస్ట్ భావజాలం పట్ల ఆయనకున్నటువంటి సంప్రదాయ మార్క్సిస్టులు అనే పదం కూడా ఒకటి వాడాడు. మార్క్సిస్టుల పట్ల కూడా ఆయనకున్నటువంటి వ్యతిరేకతను కూడా ఆయన వ్యాసాల్లో ఆయన చెప్పడం జరిగింది. కానీ ఓవరాల్ గా ఆయన కవిత్వంలో చూపించినటువంటి ఆ భౌతికవాద లక్షణాన్ని ఆయన వ్యాసాల్లో కూడా ఆయన కాపాడుకున్నాడని చెప్పి నాకు అనిపించింది అనమాట. కానీ ఇంకొక విచిత్రమైన ఒక చోట ఎక్కడో ఆయన ఆధ్యాత్మిక వాదానికి కూడా ఆయన కొంత సపోర్ట్ చేస్తున్న సందర్భం కనపడుతుంది. ఇవన్నీ పరస్పర విరుద్ధంగా అనిపిస్తాయి నాకు. సరే, ఆయన ఆధ్యాత్మిక వాదంలో ఆయన కొంత లిమిటేషన్స్ పెట్టుకున్నాడు. నేను ధ్యానం వరకు నేను దాన్ని పాటిస్తాను, విగ్రహం నాకు ఇష్టం ఉండదు, లేదా నేనేమి మామూలుగా పూజలు అవి ఇవి చేసి నేను వాటిని నేనేమి ఉద్ధరించట్లేదు అని చెప్పిన సందర్భంలో కూడా కొంత ఉండి, నాకు మానవీయత పట్ల స్పష్టమైన అవగాహన ఉన్నది అని కూడా తనదైన అభిప్రాయం అని చెప్పడం జరిగింది. అయితే అన్నిట్లోకి సారాంశపరంగా మొత్తం చూసినట్లయితే ఒక నిరంతరమైనటువంటి అన్వేషణవాదం ఒకటి ఉండాలి అని ఒక పదం వాడాడు ఎక్కడైనా. నిరంతరాన్వేషణవాదం అని ఒక పదం వాడాడు. నిరంతరాన్వేషణవాదం అంటే టు బి ఆల్వేస్ సర్చింగ్. ఒక పరమ సత్యం లేదు, ఎప్పుడు కూడా ఏ వాదంలో కూడా పరమ సత్యం ఉండదు. ఆ పరమ సత్యాన్ని మనం స్థిరపరిచే ముందు అనేక విషయాలను మనం చర్చించుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన ఒక అభిప్రాయం సారాంశపరంగా టోటల్ గా ఆయన చెప్పడం మనకి కొంత నచ్చుద్ది. ఇంతమంది వ్యక్తుల గురించి ఈయన ప్రత్యేకంగా రాసిన పుస్తకాలన్నింటిలో కూడా వాళ్ళని ఎక్కడా వ్యతిరేకించకపోవడం నాకు కొంత నేను అభ్యంతరపరిచే విషయంగా చెప్పదలుచుకున్నాను. మనం వ్యక్తుల గురించి అన్ని బాగానే మాట్లాడతాం, వాళ్ళు చేసిన రచనల గురించి మన అభిప్రాయాలు చెబుతాం, కానీ ఎక్కడో చోట మనం వాళ్ళతో విభేదించే లక్షణం కూడా ఉంటుంది దాంట్లో. నో డౌట్ మనం వాళ్ళని అన్ని చోట్ల ఎస్ అని అనం ఖచ్చితంగా. ఎక్కడో చోట నాకు ఇది నచ్చలేదని కానీ, నచ్చకపోవడానికి కారణం అని కానీ, అలాంటి వాటి గురించి కూడా కొంత ఆయన మాట్లాడి ఉంటే బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇందాక నేను సహృదయ విమర్శకుడు కాదేమో అని అనుమానం వ్యక్తపరచడానికి కొంత ఆయన సూటితనం లేకపోతే ఆయన నిర్దాక్షిణ్యంగా చెప్పే మాటల యొక్క సారంగానే భావించి చెప్పాను. కానీ బట్ ఈ వ్యక్తులు కొంతమంది రాసిన ఈ పుస్తకాలన్నిటి మీద ఆయన చేసిన విమర్శలో ఎక్కువ ఆయన మంచిని చూడటానికి ఆయన తాపత్రయపడ్డాడు. బహుశా అలా మంచి చూడటమే మేము కూడా నేర్చుకోవాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను. ఓవరాల్ గా విమర్శ మొత్తాన్ని కూడా ఆయన చూసినట్లయితే రాజకీయ స్పర్శ లేకుండా సాహిత్యం ఉండరాదు అని ఓవరాల్ గా ఆయన విమర్శ సూత్రంగా చెప్పినట్టు నాకు అనిపించింది. ఆ నేపథ్యంలో ఆయన స్త్రీవాదుల్ని వ్యతిరేకించాడు కూడా ఒక చోట. వాళ్ళకి రాజకీయం పట్ల ఉండే అవగాహనని ఆయన చాలా తీక్షణంగా పరిశీలించాడు. వాటిల్ని బాగున్న చోట బాగున్నాయి అన్నాడు, బాగోలేని చోట బాగోలేని అన్నాడు. అలాంటి రాజకీయ స్థితి, అలాంటి రాజకీయ అవగాహన సారాంశంలో లేకపోవడం వల్ల స్త్రీవాదానికి వచ్చే సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా ఆయన ధైర్యంగా చెప్పడం జరిగింది. ఇలాంటి అనేక అంటే ఎక్కడైనా సరే ప్రతి చోట కూడా ఆయన వస్తువు మీద చాలా డామినెన్స్ చూపించడం జరిగింది అనమాట ఎక్కడైనా సరే. అయితే ఇంకెక్కడైనా ఆయన ఒక అంటే ఇంకాస్త డిసెక్టింగ్ గా, ఇంకాస్త స్పష్టంగా ఆయన కొన్నిటిని స్థిరపరిచి దాని మీద నా అభిప్రాయం ఇది అని చెప్పి ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ చేసి చెప్పి ఉంటే బాగుండి అనిపించింది. ఎందుకంటే మనం చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే అది పరివ్యాప్తం అయిపోతుంటుంది. ఆ పరివ్యాప్త లక్షణం ఎక్కువ వ్యాసాల్లో మనకి కనిపిస్తుంది. ఆయన భాష చాలా అద్భుతంగా ఉంటది, ఎంతో చక్కటి వాక్య నిర్మాణం ఉంటుంది అనమాట. మనకి ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు ఆయన చెప్పదలుచుకున్న అంశం మనకి సూటిగా మనకు అర్థమవుతుంది అనమాట. అలా అర్థం అవడం అనేది చాలా గొప్ప లక్షణం కదా. ఎంత గొప్ప లక్షణం అంటే దృక్పథానికి లొంగిన వ్యాసాలుగా నాకు అనిపించింది చాలా వరకు. అంటే ఆయన ఏదైతే దృక్పథంతో చెప్పదలుచుకున్నాడో ఆ దృక్పథానికి ఆ వ్యాసాలన్నీ కూడా తగు లొంగుబాటులో ఉండి ఆ దృక్పథానికి సంబంధించిన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేశాయి. అలాగే కవిత్వం గురించి మాట్లాడుతున్న వ్యాసాల్లో కూడా సాంకేతిక అంశాలు కాని నేపథ్యంలో నుంచి ఆయన ఎక్కువ మాట్లాడినట్టు కూడా నాకు అనిపించింది. అది కూడా ఒక మంచి సుగుణమే. ఇప్పుడు నేను వస్తువు బాగుంది, శిల్పం బాగుంది, లేకపోతే వీటిలో ఈ కవిత్వ వాక్యంలో ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నది, ఈ వ్యాకరణాంశం ఉన్నది, లేకపోతే ఈ ఉత్పలమాల సూత్రం పాటించినాడు, లేకపోతే ఆయన తేటకి ఆయన పాటించినాడు. ఎందుకంటే పద్యాలు కూడా రాశాడు కొన్నిటి. ఇలాంటి అలంకారికత మీద ఆయనకి స్పష్టమైన గ్రిప్ ఉన్న వ్యక్తి, నో డౌట్ ఎట్ ఆల్ దాంట్లో. కానీ కవిత్వ విమర్శ ఎక్కడ చేసినా కూడా ఆయన ఆ సాంకేతిక అంశాల నేపథ్యంలో నుంచి మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ సాంకేతిక భాషను ఎక్కడ వాడు. అది నీకేమవుద్దంటే పామరుడు లాంటి సాహిత్యవేత్త కూడా చదవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. పామరుడు వంటి సాహిత్యవేత్త అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగానే వాడాను. అలాగే ఆలోచన చైతన్యం ఉన్న వ్యాసాలు,
స్పష్టమైన ఆలోచన చేయడానికి స్కోప్నిచ్చే వ్యాసాలు అనమాట ఇవన్నీ కూడా. అవన్నీ ఎప్పటికప్పుడు మనల్ని మనకైనటువంటి ఆలోచన చేయమని చెప్తుంటాయి. ఇతనేంటి ఇలా చెప్పాడు ఈ వాక్యం, అభ్యుదయవాదుల గురించి ఈ మాట అన్నాడు ఏంటి, విప్లవాదుల గురించి ఈ మాట అన్నాడు ఏంటి, ఆధునికాంతరవాదం గురించి ఈ మాట అన్నాడు ఏంటి అని చెప్పి మనకి చాలా సార్లు క్వశ్చన్లు రేజ్ అవుతాయి. మనం ఆన్సర్లు మనము తెలుసుకోవాలని, మన ఆన్సర్లు మనం తయారు చేసుకోవాలని మనకు అనిపిస్తుంది అనమాట. ఈ వ్యాసాలన్నింటిలో కూడా పాండిత్య అవసరాన్ని తెలిసినయా లేదా అనేది నాకు ఒక క్వశ్చన్ వేసింది అనమాట. ఏంటి పాండిత్య అవసరం మనకు అవసరమైంది ఆ వ్యాసాలు చదువుతున్నప్పుడు అంటే, ఇతను రిఫరెన్స్లు ఎక్కువ ఇచ్చాడా లేదా కూడా కొంత పరిశీలన చేశాను నేను. ఆ రిఫరెన్స్ల శాతం కొద్దిగా తక్కువ ఉంటుంది. సమూహం ఐ డోంట్ నో, అంటే ఆయన చదివాడు, నో డౌట్ ఆయనకు తెలుసు అవన్నీ, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఆ వ్యాసం చదివినప్పుడు మనకి, ఆ విషయం చదివినప్పుడు, సారాంశం చదివినప్పుడు మనకి ఖచ్చితంగా ఎంతో మంది మన కళ్ళ ముందు మెదులుతారు. ఎన్నో థీరీలు మెదులుతాయి మనకి, ఎన్నో సిద్ధాంతాలు మెదులుతాయి మనకి. ఎందుకంటే ఇప్పుడు సాహిత్య విమర్శ అనగానే మనకి మద్దుకూరి చంద్రశేఖరరావు గారు, లేకపోతే త్రిపురనేని మసూన్ రావు గారు, ఇలాంటి వాళ్ళు మనకి ఆ భావజాల పరంగా కొంతమంది గుర్తు రావడం మనకి ఏం తప్పు కాదు. వాళ్ళు అప్పటిదాకా ప్రతిపాదించిన కొన్ని విషయాల పట్ల ఎంతో చర్చ జరిగిన సాహిత్య చరిత్ర మనకి ఉన్నది కాబట్టి, పలానా వారి విమర్శని గుర్తు రాగానే మనకి పలానా వాదమో పలానా భావజాలమో మనకి తప్పకుండా గుర్తు వస్తుంది. కాబట్టి కొంత పాండిత్య అవసరం. పాండిత్యము అనే మాట ఇక్కడ సంప్రదాయకంగా మాత్రమే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ విషయానికి సంబంధించిన, ఇప్పుడు నేను ఈయన మార్క్సిస్ట్ భావజాలంలో కొంత కవిత్వం రాశాడు, కొంత విమర్శ రాశాడు. ఒక మాట అన్నాను, కవిత్వంలో కనపడినంత ఆ భావజాల ప్రస్తావనలు, ఆ భావజాల యొక్క లక్షణాలు, ఆ భావజాల యొక్క ఇష్టాలు లేకపోతే అయిష్టాలు వ్యాసాల్లో కంపారిటివ్ గా కాస్త తక్కువగా ప్రదర్శించిన సందర్భం ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఆ తగు పాండిత్యం ఉన్నది అని చెప్పి మాత్రం మనకి ఆ వ్యాసాలన్నీ కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా భావదారిద్ర్యం కానీ బుద్ధి దారిద్ర్యం కానీ మనకి వ్యాసాల్లో మనకి కనపడదు. బుద్ధి ఉన్న విమర్శ స్పష్టంగా మనకి చాలా వ్యాసాల్లో కనిపిస్తుంది అనమాట. ఆ వస్తువును చాలా చేతనావస్థలోనో చైతన్య స్థితిలోనో ఉండి మాత్రమే అతను కామెంట్ చేస్తూ వచ్చాడని చెప్పి కానీ నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా తను మాట్లాడుతున్న దారి అతిక్రమించి తనకు తెలియని విషయం గురించి ఆయన ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన ఆ సమగ్ర అనుభూతిని మనకి, ఆ విషయం యొక్క విశిష్టతని మనకి ఎప్పటికప్పుడు తెలపడానికి ఆయన రాయటం మనకి జరిగింది. ఆ రకంగా చూస్తే ఇతని యొక్క శిక్షణ ఉన్నటువంటి సాహిత్యకారుడు, శిక్షణ ఉన్నటువంటి సాహిత్య విమర్శకుడు. హీ హ్యాస్ సమ్ డిసిప్లిన్, హీ హ్యాస్ సమ్ ట్రైనింగ్ టు హిమ్సెల్ఫ్ అని కొంత మనకి అనిపించింది అనమాట. ఇతను సాహిత్య సంస్కారి కూడా. ఎందుకంటే ఎక్కడ గబుక్కున నోరు జారి పుసుక్కున ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాక్యం మనకి ఎక్కడ కనపడదు. చాలా సంయమనంతోనే ప్రతి వాక్యం రాశాడు. అది చాలా కష్టం అది. ఎందుకంటే అది నాకు తెలుసు, కొంత మనం చదివి ఉన్నాం చాలా మందిని, కొంత వాళ్ళ గురించి మనకి అభిప్రాయాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడా కూడా అంటే మనము దాన్ని సృజనాత్మకంగా కూడా మనం నోరు జారే ఛాన్సులు ఉంటాయి చాలా సందర్భాలు. అలా ఎక్కడ కూడా ఈయన జారకపోవడం అనేది నాకు కొంత చాలా సాహిత్య సంస్కారి అని నాకు అనిపించింది. నిర్మమకారంగానే ఉన్నాడు, విలువల పట్ల పటిష్టంగానే చెప్పడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేశాడు. సో ఆయన తులనాత్మక పరిశీలన, ఆయన అభినవేశం, ఆయన పోల్చుతున్న లక్షణము, ఆయన గంభీరత అన్ని కూడా ఈ వ్యాసాల్లో మనల్ని చదివిస్తాయి అంతవరకు నో డౌట్ దాంట్లో. అయితే ఇంకా స్పష్టమైన రేఖలు గీసి ఆయన మాట్లాడవలసిన అవసరం అయితే ఉన్నదని నాకు అనిపించింది అనమాట. ఇంతకీ ఈ వ్యాసాలన్నీ ఎవరి కోసం రాశాడు? ఈ వ్యాసాలు రాయడం వల్ల మనకి ఏంటి మేలు జరిగింది అంటే, ఒక మనదైనటువంటి ఇంకొక దృక్కోణాన్ని మనం జనరేట్ చేసుకొని దాంట్లో నుంచి ఆ వస్తువును చూడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేందుకు మాత్రం ఈ వ్యాసాలు చాలా వరకు మనకి ఉపకరించాయి. ఎక్కువ ఎవరిని కూడా ప్రశంసించిన దాఖలాలు లేవు కాబట్టి ఇవన్నీ కూడా ప్రశంసలతో ముంచేసినటువంటి వ్యాసాలు కాదు అని కూడా నేను ఒక మాట చెప్పగలను అనమాట. అలాగే ఇవి ఏమి సామాన్యీకరించాయి అంటే, సాహిత్యాన్ని సామాన్యీకరించాయి. లిటరేచర్, మనం ఏం చదువుతున్నాము, మనం ఏం రాస్తున్నాము, మనం ఏం ఆలోచిస్తున్నాం అనే విషయాలని గ్రౌండ్ జీరోలో కూర్చొని ఆయన ఎప్పటికప్పుడు ఆయన వ్యాసాలు రాయటం జరిగింది. అంటే ఒక విద్యార్థి ఎల్కేజీ యూకేజీ లాంటి ప్రారంభ దశలో కూర్చొని మనం విషయాన్ని ఎవరైనా చెబుతున్నప్పుడు ఎంత శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉన్నదో, ఆయన అంతే శ్రద్ధగా అలాంటి చిన్న చిన్న విషయాలు అనిపించిన వాటి గురించి కూడా చాలా ధైర్యంగా, ఈ సాహిత్యం పైన ఎటు, లేకపోతే మన సాహిత్యంలో వస్తు విస్తృతి మాట ఏమిటి, ఇలాంటి టైటిల్స్ మనకి ఇదేంటి, దీని గురించి ఇంత వ్యాసం ఉంటుందా, దీంట్లో మన సాహిత్యపు నడక ఎటుపోతుంది, సాహిత్యానికి ఒక కొత్త చూపునివ్వాలంటే నేడు సాహిత్యం మతాల రాజకీయాల కోరలు తోముతోందా, మన సాహిత్యం మన మూలాల సారాన్ని వడగట్టగలుగుతుందా, ఇలాంటి టైటిల్స్ చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే, చాలా ఫండమెంటల్ గా మనిషి ఆలోచిస్తే వాటిలోంచి తీసుకోగలిగినటువంటి కంక్లూజన్స్ ఏముంటాయి అని చెప్పి ఆ సామాన్యీకరించే లక్షణాన్ని, ఇంకా మనం దాన్ని స్పష్టంగా మన వాళ్ళు పెద్దవాళ్ళు దాన్ని డెమోక్రటైజ్ చేసామంటుంటాం కదా, అలాగా ప్రజాస్వామీకరించే అవసరాన్ని కూడా ఆ వ్యాసాలు నాకు అనిపించినాయి అనమాట. సో ఏ రకంగా చూసినా ఓవరాల్ గా ఈ వ్యాసాలన్నింటినీ చదవడానికి మాత్రం మనకి ఆసక్తిని కలిగిస్తాడు. ఆయన ప్రస్తావనలు మనకి చాలా ఆసక్తిగానే అనిపిస్తాయి మనకి. ఎక్కడ కూడా ఆయన ఆశ్రిత పక్షపాతాన్ని ప్రదర్శించిన వ్యక్తిగా లేడు.
ఆయన అనుభవంలో ఉన్న దానిలోంచి మాత్రమే ముఖ్య పాత్ర తీసుకొని దానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఆయన ఎప్పటికప్పుడు రాయటం జరిగింది. అయితే ఈ చారిత్రక లక్షణాన్ని ఎంతవరకు ఆయన దాన్ని ఒడిసి పట్టుకున్నాడు అని కొంత చూసినప్పుడు నాకు కొంత మళ్ళీ నేను పునరాలోచనలో పడ్డాను. ఎందుకంటే ఓవర్ ఏ పీరియడ్ మనం పాత సాహిత్యాన్ని మనం చదవకుండా వర్తమానాన్ని మాత్రం బాగా పట్టుకున్నాడు, బాగా రాస్తున్నాడు అని చెప్పి 10 మంది పుస్తకాల పేర్లు నేను చెప్పడం జరిగింది కదా. అయితే ఈ 10 మంది గురించి మనం మాట్లాడుతున్న సందర్భంలో మనం చేస్తున్న కంపారిజన్స్ లో కొంత చారిత్రకత కొంత మనకి అవసరం పడుతుంది. ఆ 10 మంది అనే కాదు, ఏ ప్రస్తావన చేస్తున్నప్పటికీ కూడా మనకి ఆ చారిత్రకత కొంత మనకి అవసరం పడుతుంది అనమాట. సో ఆ చారిత్రకత లక్షణాన్ని ఇంకొద్దిగా పెంపొందించుకుని ఉంటే బాగుండేది అని నాకు కొంత అనిపించింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఓవరాల్ గా ఒక 40 ఏళ్ల వ్యక్తి, ఒక 40 ఏళ్ల సాహిత్య అనుభవం ఉన్న వ్యక్తి రాసినటువంటి మొత్తం విమర్శ అన్నింటినీ కూడా మళ్ళీ చాలా ఇష్టంగా చదివేందుకు నాకు అరసం వాళ్ళ అవకాశం కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇచ్చిన సమయాన్ని నేను సద్వినియోగం చేస్తున్నానని భావిస్తున్నాను. నేను చేయగలిగినటువంటి ఆ పరిశీలనల్ని, అభిప్రాయాలని చెప్పడానికి ప్రయత్నం చేశానని అనుకుంటున్నాను. నేను అవన్నీ కూడా చెప్పానని అనుకుంటున్నాను. వీటి పట్ల ఇంకేమైనటువంటి అభ్యంతరాలు ఉన్నప్పటికీ, నేను మాట్లాడిన విషయాల పట్ల ఇంకేమైనా మాట్లాడదాం అనుకుంటే కూడా నాకేం అభ్యంతరం లేదు. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు మాత్రం మా పెనుగొండ గారికి కానివ్వండి, లేకపోతే అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొండరెడ్డి గారికి కూడా గౌరవపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్ష, శివప్రసాద్ గారు, పెనుగొండ గారు, లైన్ లోకి ఇప్పుడు వచ్చాను. ఓకే ఓకే. సెటరేట్ చేసుకోవడానికి శ్రీరామ్ గారు ప్రయాణంలో తప్పనిసరి పాల్గొనాల్సి వచ్చింది. అయినప్పటికీ మీది వీడియో ఆగుందండి. ఎందుకని వీడియో నిమిషం స్క్రీన్ మీద టచ్ చేయండి, వీడియో బొమ్మ కనిపిస్తుంది, దాని మీద ఉన్న గుర్తుని అలా టచ్ చేయండి, సరిపోతుంది. సడన్ డిస్టర్బెన్స్. శ్రీరామ్ గారు చక్కగా కొండరెడ్డి గారి గురించి చక్కటి విశ్లేషణ చేశారు. కొండరెడ్డి గారి విమర్శన ధోరణిలో ఉండేటటువంటి నిజాయితీ, సూటిదనం, నెక్కచ్చితనాన్ని గురించి, తర్వాత కొత్త కళలలో ఆయన పరిచయం చేసినటువంటి విధానం గురించి అన్ని కూడా చక్కగా అలాగే తేటతెల్లం చేశారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ముగించాల్సింది ఏమన్నా ఉంటే, ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడింపజేసి ముగించండి. మిత్రులారా, ఈ అంశానికి పరిమితమై ఎవరైనా ఏదైనా అడగదలుచుకుంటే అడగొచ్చు, యాడ్ చేయొచ్చు, కానీ సుదీర్ఘ ఉపన్యాసాలు మాత్రం వద్దు. సార్ పెనుగొండ వారిని స్పందించమనండి ముందు. అలాగే సుందరరావు తర్వాత మేము సుందరరావు గారికి నమస్కారం సార్. నేను గమనించలేదు. సుందరరావు గారు నమస్తే. నమస్తే శ్రీరామ్ గారు, చాలా మంచి మంచి సమీక్ష మీద సమీక్ష చేశారు. సహృదయ విమర్శకి సహృదయ సమీక్ష చాలా బాగుంది. అన్నగారు రాలేదా లైన్ కి? ఉన్నారు. మీరు మాట్లాడుతున్నారని ఆగాడు. అన్నా, మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోవాలి. అన్మ్యూట్ చేసుకోవాలి. పెనుగొండ ఓకే, వినిపిస్తుందా? కనిపిస్తుంది. ఉండు, కొండరెడ్డి మాట్లాడితే బాగుంటుంది. కొండరెడ్డి కూడా మాట్లాడాలి. మరి శ్రీరామ్ బాగా చెప్పాడు. ఒక విషయం ఏంటంటే, కొండరెడ్డి కనిగిరి ఎంఈగా ఉన్నప్పుడు తన పద్య సంపుటి ఆవిష్కరణ జరిగింది.
శివారెడ్డి గారు నేను అందరం అక్కడికి వెళ్ళినప్పుడు శివారెడ్డి ఏం చెప్పాడంటే, అంటే అప్పటికి 58 ఏళ్ళు వచ్చి రిటైర్ అవుతున్నాడు. శివారెడ్డి ఏం చెప్పాడంటే, మనోడు కవిత్వంలోకి లేట్ గా వచ్చినా కూడా లేటెస్ట్ గా ఉన్నాడని చెప్పాడు. తర్వాత మన శ్రీరామ్ చెప్పడంలో కూడా లేట్ గా వచ్చాడని చెప్పాడు, లేటెస్ట్ గానే ఉన్నాడని చెప్పి అర్థమవుతుంది. ఈ మధ్యన ఇటీవల ఆయన చివరి పుస్తకం అడిగొప్పులు అభ్యుదయ కవిత్వం బాగానే కృషి చేస్తున్నాడు. అది నేటి నిజంలో నన్ను కూడా ఒకసారి పరిచయం చేశాడు. అతనికి నా సోదరుడికి ధన్యవాదాలు. ఇప్పుడు మన కొండరెడ్డిని చాలాసార్లు కలిశాను, చాలాసార్లు మాట్లాడుకున్నా. నాకు వ్యక్తిగతంగా అత్యంత ఆత్మీయుడు. గుంటూరులో ఒక మేడే కవి సమ్మేళనంలో మన గోరటి వెంకన్నతో పాటు కవిత్వం చదివే అవకాశం కూడా ఇక్కడ ఈ వేదిక కల్పించాం మేము. అట్లాగే కొండరెడ్డి విమర్శకు సంబంధించి శ్రీరామ్ విమర్శనాత్మకంగానే మాట్లాడాడు. కరెక్ట్ గా అట్లాగే మాట్లాడాడు, విమర్శనాత్మకంగా మాట్లాడాడు. కొండరెడ్డి విమర్శలో ఉన్న సౌహృదయత కానీ లేకపోతే మెచ్చుకోలుతనం రెండు అటుంచి లేని లోపాలేమిటో కూడా శ్రీరామ్ చెప్పాడు. అసలు శ్రీరామ్ అంటే నాకు ఎందుకంటే చాలా అభిమానం. ఇప్పుడు వస్తున్న యువకులలో శ్రీరాము, అనిల్ డాని వీళ్ళందరూ చాలా కృషి చేస్తున్నారు. వీళ్ళే మనకు రేపు తరం ఆశ అన్నమాట. బ్యాంకులో పెద్ద అధికారి శ్రీరామ్, పెద్ద అధికారి అయ్యిండు కూడా ఇంత కృషి చేస్తున్నాడు. ఎంఏ తెలుగు చేసి పిహెచ్డి చేసి ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నాడు. కవిత్వం రాశాడు. ఆ కవిత్వానికి ఎన్ని అవార్డులు వచ్చినాయో తెలుసు. కవిత్వం పుస్తకం పంపిస్తానని 3 ఏళ్ల క్రితం చెప్పాడు, ఇంతవరకు పంపలేదు. ధన్యవాదాలు. చదువుతాను, దొరుకుద్దిలే కానీ దొరుకుద్దేం పర్లేదు. మంచి కుర్రాడు. అయితే ఇతని కొండరెడ్డి అస్తిత్వవాదాల మీద, ప్రపంచీకరణ మీద వచ్చిన వైరుధ్యాల గురించి కూడా చాలా చక్కగా చెప్పాడు. ఇవన్నీ చాలా ఇప్పుడు ఈ విమర్శ మీద కూడా చర్చలు చాలా అవసరం అన్నమాట. అంటే ఆయన విమర్శ చేశాడంటే అంత ఓకే అని కూడా అనకూడదు. కానీ కొండరెడ్డిలో ఉన్న నిజాయితీ, సాహిత్య విమర్శలో ఉన్న నిజాయితీని కూడా ప్రశంసించాడు. శ్రీరామ్కి అభినందనలు. ఒక చిన్న విషయం ఏంటంటే, మావాడు నాగళ్ళ ఏం చెప్పాడంటే, ఒకసారి ఎవడైనా కూడా తెనాలిలో అయినా పుట్టాలి, తెనాలికి అల్లుడైనా కావాలి, అప్పుడు వాడు గొప్ప సాహిత్యవేత్త అవుతాడని, లేకపోతే కళాకారుడు అవుతాడని అన్నాడు. నాకు మా శ్రీరాము తెనాలిలో పుట్టాడని చెప్పి శివప్రసాద్ నాకు పరిచయంలో చెప్పాడు. నాకు మన గుంటూరు సేవకు సంబంధించిన వాడు. నేను గుంటూరు సేవ సాహిత్య చరిత్రలో మనోడిని కూడా ఇంక్లూడ్ చేయాలి రాశాను. ఇంక్లూడ్ చేస్తాను 3rd ఎడిషన్ లో. శ్రీరామ్ నీకు శుభాకాంక్షలు నాన్న. కొండరెడ్డి నీకు అభినందనలు. నువ్వు కూడా మాట్లాడి నీ అభిప్రాయం కూడా సంక్షిప్తంగా చెప్తూ బాగుంటుంది సోదర. ధన్యవాదాలు సోదర. నమస్తే, అందరికీ నమస్కారాలు. మా అరసంకి ఎప్పుడైనా పిలిచినప్పుడు కానీ సన్నిహితంగా వ్యవహరించాలని చెప్పి కొండరెడ్డిని కోరుకుంటున్నాను, మా శ్రీరాముని కోరుకుంటున్నాను. అది సంగతి. ఒక మాట్లాడు. ఎవరు? హలో, కొండరెడ్డిని మాట్లాడుతున్నాను. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రముఖులందరికీ, మిత్రులందరికీ నా నమస్కారాలండి. అరసం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎంచేతనంటే ఎక్కడో కొశేశ్వరనాథ్ చిట్ట చివర ఏదో ఈ కవిత్వాన్ని పట్టుకొని ఏలాడుతున్నటువంటి నన్ను అర్శంలో ఒక స్థానంలో నిలబెట్టినందుకు అర్శానికి నేను కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ, ఎందుకంటే వాళ్ళ భావాలు ఈ రోజు నేను మార్కిస్ట్ భావజాలంతోనే నా కవిత్వం మొదలైంది, రాస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు నాలో ఉన్నటువంటి లోపాలైతేనేమి, నాలో ఉన్నటువంటి ఒక సాహిత్యంలో, సాహిత్య విమర్శలో ఉన్నటువంటి మెరుగు అయితేనేమి, రెండిని కూడా మరి శ్రీరామ్ గారు అద్భుతంగా ఆవిష్కరించారు. ఇది ఎందుకంటే లోపాలు మనం చర్చలోకి పెట్టినట్టయితే ఆ చర్చ మనం అనుకున్నటువంటిది అది అంత సత్యం కాదు. ఎందుచేతనంటే మన దృష్టి ఒక ఒక కోణంలో చూస్తుంటుంది, కానీ ప్రపంచ దృష్టి ఒక కోణంలో ఉంటుంది. ఈ ప్రపంచ దృష్టిని మనం సమన్వయపరుచుకోవాలంటే చర్చలకు పాల్గొన్నప్పుడు ఈ సమన్వయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ చర్చ అనేటటువంటిది నిర్మోహమాటంగా జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి శ్రీరామ్ గారు ఈరోజు నా మీద పెట్టినటువంటి ఈ అంటే నిర్మోహమాటమైనటువంటి కొన్ని మాటలు కూడా మాట్లాడాడు ఆయన. అది నేను తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. దాని మీద నేను ముందు ఇది అంటే తెలుసుకొని ఇంకా నా విమర్శన రంగాన్ని ముందుకు పోవడానికి నేను అవకాశం కల్పించినటువంటి వాడు అంటే మీరు అన్నట్టు అనిల్ డానిల్ కానీ
ఈ శ్రీరామ్ కానీ ఉప్పాల శ్రీరామ్ కానీ వీళ్ళంతా కూడా కొత్తగా అంటే చదువుకొని సరికొత్త విధానాలలో అంటే వాళ్ళు ఒక వెనకటి విధానాలని ఖచ్చితంగా త్రోసిపుచ్చుతూ అంటే మంచి వాటిని తీసుకుంటూ అంటే ఏ వాటినే పట్టుకొని వేలాడుతున్నటువంటి పద్ధతులు కాకుండా కొత్త ధనంతో ముందుకు పోతున్నటువంటి వేగవంతంగా ముందుకు పోతున్నటువంటి అడుగులే కాదు అంగలేస్తూ ముందుకు పోతున్నటువంటి వ్యక్తులు శ్రీరాము ఇలాంటి వాళ్ళు. వీరు చెప్పినటువంటి సూచనలు నేను గ్రహిస్తూనే ఉన్నాను. అంటే స్వతంత్రంగా మనం ఏదైనా మాట్లాడచ్చు, కానీ అది ఎంతవరకు సైద్ధాంతిక పరంగా నిలబడుతుంది అనే అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా పెనగొండ వారు కానివ్వండి, వీర సుందరరావు గారిని కానివ్వండి, ఆనంద్ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా మరి మాకు మార్గదర్శకులుగా ముందుకు పోవడానికి. ఎందుకంటే నేను సాహిత్యం లేటుగా అయినప్పుడు శివారెడ్డి ఒక మాట అన్నాడు, ఏమయ్యా ఒక పుస్తకం వేసి మానేయడం కాదు, ఇది జీవితాంతం సాహిత్యాన్ని కొనసాగించేటప్పుడు కొనసాగిస్తేనే దానికి ఒక రక్షణ ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది అనేటువంటి మాట అన్నాడు. నాకు రెండో వ్యాపారం తెలియదు, నేను రిటైర్మెంట్, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు. నేను ఇంకా కూడా సాహిత్య పుస్తకాలు తీసుకురావడానికి సాహిత్యంలో ముందుకు పోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ అది ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో లేకపోతే ఎంతవరకు అది ఉపయోగపడుతుందో ఏమో మొట్టమొదటి కృషి చేయండి, దాని మీద చర్చ జరగండి, ఆ విషయాలు మనం పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం లేవు. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఈ రోజు అరసం వారు ఈ నా విమర్శ మీద చర్చ పెట్టడం అనేటటువంటిది, ఉపన్యాసం పెట్టడం అనేది నేను చాలా ఒక ఉత్తమ బహుమానంగా నేను పరిగణిస్తున్నాను. అరసం వారి సభలు ఎక్కడ జరిగినా కానీ నేను తప్పకుండా పాల్గొంటాడు. వయస్సు రీత్యా ఏమైనా ఇబ్బందులు అని చెప్పేసి వాళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం ఎగ్గొట్టడం జరుగుతుంది. కానీ లేకపోతే నాకు అభ్యుదయ రచయితలు మాట్లాడేటువంటి మాటలు కానీ అవి వినాలా, ఇంకా నోట్ చేసుకోవాలా, ఇంకా మనం ముందుకు పోవాలని ఒక విద్యార్థిగానే ఈనాటికి కూడా ఒక విద్యార్థిగానే పెద్దల యొక్క ఉపన్యాసాలు కానివ్వండి, వీరి యొక్క చర్చలు కానివ్వండి చూస్తూ ఉన్నాను. కనుక ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అరసం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉప్పాల వారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ వినిపిస్తాను. నేనేమన్నా మాట్లాడొచ్చా? చెప్పండి. హలో చెప్పండి, ఎవరు? నాగిరెడ్డి. నాగిరెడ్డి గారు చెప్పండి క్లుప్తంగా. నమస్తే సార్ అందరికి. చిన్నవాళ్ళు అందరు నాకన్నా చిన్నవాళ్ళు ఎలాగుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, శ్రీరామ్ గారు వయసులో చాలా చిన్నవారులాగా కనపడుతుంది, అయినా కూడా మీరు విశ్లేషించినట్టుగా నాకు అనిపిస్తుందా, విమర్శించినట్టుగానే ఉంది. అంటే విమర్శించాలి. ఎటువల్లంటే వెంకటేశ్వర రెడ్డి గారికి నేను చెప్పా, మా బ్రదర్, మా కజినే, నేను ఎప్పుడో చెప్పా, కొంతమంది కవుల గురించి విశ్లేషించి రాసేటప్పుడు వాళ్ళల్లో కొన్ని తప్పులు ఉన్నాయ్యా, వాటిని కూడా నువ్వు విమర్శించాలా ఖచ్చితంగా. విమర్శించకపోతే అది పద్ధతి కాదు. వాళ్ళు నేను బాగా రాశారని అనుకుంటారు రాసిన వాళ్ళు. మీరు విమర్శించినప్పుడే వాళ్ళకు కొంచెం అర్థం అవుద్ది, ఓహో నేను కూడా కొన్ని తప్పులు రాస్తున్నాననే విషయము. కాబట్టి అలాంటివి మీరు చెప్పాలి. శ్రీరామ్ గారు ఆ విషయాన్ని ఎత్తిపొడిచారు, కానీ దాన్ని సమర్థించుకున్నారు. మళ్ళా అదేదో బాగుందేమో బాగా లేదేమో అనే ఉద్దేశంగా సమర్థించుకున్నారు దాన్ని. అలాగా ఎత్తి పొడవాల్సిందే. ఒక పోటు పొడిస్తేనే వాళ్ళు చురుకు మనకపోయినా లేస్తారనమాట, నిద్రలో నుంచి లేస్తారు. అప్పుడప్పుడు ఒక పోటు ఆ పొడవాల్సిందే తప్పులు ఉన్నప్పుడు. అలాంటి నేను కూడా చెప్పాను వెంకటేశ్వర రెడ్డి గారికి, ఏదైనా ఎవరినైనా కవిని విమర్శించేటప్పుడు ఆ విమర్శనాత్మకం మంచిదే కాకుండా సద్విమర్శనది. మనం తప్పులు చూపడం కూడా సద్విమర్శే. ఆ సద్విమర్శ చేయడం అనేది చాలా గొప్ప విషయము. అది మీరు అలవాటు చేసుకోబోయా, ఊరికి వాళ్ళని ఉత్తపుజ్ఞానికి పూరిస్తే వాళ్ళకి ఏదో అవార్డు ఇచ్చినట్టుగా భావిస్తారని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. సార్ శ్రీరామ్ గారు, మీరు చాలా చిన్న వయసు అయిన అద్భుతమైన విశ్లేషణ చేశారు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాగిరెడ్డి గారు. ఇంకా ఎవరైనా ఏమైనా స్పందించదలుచుకుంటే స్పందించవచ్చు. ఫోటో తీసుకోవాలా అమ్మాయి తర్వాత మాట్లాడు.
సార్ నమస్తే, బీరం సుందరరావుని. చెప్పండి సార్. సార్ నమస్తే. ఈ రోజు కొండ్రెడ్డి వెంకటేశ్వర మీరు మ్యూట్ అయ్యారండి. ఈ రోజు కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి యొక్క సాహిత్య విమర్శ గురించి పుప్పాల శ్రీరామ్ గారు చాలా సముచితంగా, సమతూకంగా, సమదృష్టితోటి మాట్లాడారు. ఎందుకంటే సాహిత్య విమర్శ అనేది కత్తి మీద సాము లాంటిది. దాన్ని మళ్ళీ విశ్లేషిస్తూ మాట్లాడటం అనేది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కానీ ఎక్కడా కూడా విషయం బెసకుండా చాలా చక్కగా శ్రీరామ్ గారు మాట్లాడారు. అట్ ది సేమ్ టైం ఒక విమర్శకుల్లో ఉండేటువంటి పాజిటివ్ థింకింగ్ ఏమిటి, నెగటివ్ థింకింగ్ ఏమిటి అనే దాన్ని కూడా వారు తీసుకొని కొండ్రెడ్డి వారిలో ఉన్నటువంటి సహృదయ విమర్శకుడిని ఆవిష్కరించారు. అట్లాగే కొన్ని చోట్ల ఇది తప్పు అని చెప్పడానికి అవకాశం ఉన్నా కూడా ఆయన ఎందుకు చెప్పలేకపోయారు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన పాయింట్అవుట్ చేశారు. కానీ ఇక్కడ నాది ఒక సూచన ఏమిటంటే, ప్రతి వ్యక్తికి కొన్ని పరిమితులు ఉంటాయి. అది విమర్శకుడికైనా సరే, కవికైనా సరే, ఎవరికైనా సరే. ఆ పరిమితులు దాటడానికి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కాబట్టి అది కేవలం కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారి యొక్క లోపం మాత్రం అనుకోను నేను. అది కావాలని ఆయన రాశాడు. ఆయన ఆ బుక్ ని సహృదయంతో పాజిటివ్ గా రాయాలని కూడా పాజిటివ్ గా రాశాడు. వాస్తవానికి ఇప్పుడు శిఖామణి కవిత్వంలో లోపాలు లేవా, లేకపోతే శివారెడ్డి గారి కవిత్వంలో లోపాలు లేవంటే అందరి కవిత్వంలో లోపాలు ఉంటాయి. కానీ అక్కడ లోపాలు ఎత్తి చూపడం అనేది ఆయన ధోరణి కాదు. అందులో ఉన్నటువంటి మంచిని చెప్పడమే కొండ్రెడ్డి గారి యొక్క ధ్యేయం, లక్ష్యం. కాబట్టి ఆయన సహృదయ విమర్శకుడుగానే, పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి విమర్శకుడుగానే మనం స్వీకరిద్దాం. అలాగే వారిని రాయనిద్దాం. మరొకసారి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వారిలో ఉండేటువంటి మరొక కోణాన్ని ఆవిష్కరించడానికి శ్రీరామ్ గారికి అవకాశం ఇస్తే మరొక మంచి ప్రసంగం చేస్తారు. ఈ అవకాశాన్ని మా జిల్లాకు చెందినటువంటి కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే దాని మీద ప్రసంగించే అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు ఉప్పాల శ్రీరామ్ గారికి ఇచ్చినందుకు అరసం పెద్దలందరికీ కూడా, ఆనంద్ గారికి, అన్న పెనుగొండ వారికి, అలాగే శివప్రసాద్ గారికి, మిగిలినటువంటి జూమ్ లో చూస్తున్నటువంటి సహృదయ సాహితీ ప్రియులందరికీ నా నమస్కారాలు. థ్యాంక్ యూ. కొండ్రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు. పుప్పాల శ్రీరాము గారికి మనఃపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. సుమతి గారు బ్రీఫ్ గా చెప్పండి. నేను సుమతి కాదండి, ఎంబిడి శ్యామల. కొంచెం వీడియో ఆన్ చేసుకోలేను, అయితే మొత్తం ఆశాంతం విన్నాను. నేను కూడా ఒక మాట చెప్దామనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. హలో, ఏంటండి? అవునండి, అవును. నమస్కారం అండి శ్రీరామ్ గారు. నమస్తే. మళ్ళీ గుర్తుపెట్టుకున్నారే మీరు నా కవితని. చాలా సంతోషం అండి. ఆశాంతం విన్నాను సార్. చాలా చాలా బాగుంది మీ సద్విమర్శ. మరి కొండ్రెడ్డి గారు మా గురువు గారు. కొండ్రెడ్డి గారి మీరు అన్నట్టుగా బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. పద్య కవిత్వంలో కానీ, వచన కవిత్వంలో కానీ, అటు నాణీల పరంగా కానీ, అటు విమర్శ కానీ, ఎట్లా చాలా మంచి కవి, అట్లాగే మంచి విమర్శకులు కూడా. అయితే మనిషిగా ఆయన చాలా సహృదయులు. మీరన్నటువంటి ఇందాక మన బీరం సుందరరావు గారు చెప్పినట్లు సూచనాప్రాయంగా తెలియచేయటం తప్ప ఎవరిని కూడా నొప్పించేటువంటి విధానం అయితే ఆయనలో లేదు అని చెప్పి నాకు తెలిసినంత నా అవగాహనకు సంబంధించి నేను అర్థం చేసుకున్నటువంటి విషయము. కానీ మొదలు పెట్టిన దగ్గర నుంచి మన ఇంతకన పెనుగొండ గారు చెప్పినట్టు కొంచెం లేట్ గా వచ్చిన లేటెస్ట్ గానీ అసలు ఆపకుండా ఇన్ని సంవత్సరాల పాటు అట్లా కంటిన్యూస్ గా రాయటం అనేటువంటిది, ఆయనకి ఆ ప్యాషన్ ఏదైతే ఉందో కవిత్వం మీద కానీ లేదా సాహిత్యం మీద కానీ, అది చాలా నిజంగా శిరస్సు వంచి నమస్కారం చేయాల్సినంత గొప్ప వ్యక్తి. ఈ రోజు ఆయన గురించి మీలాంటి గొప్ప వ్యక్తి పరిచయం చేయటం అనేది నాకు చాలా సంతోషం కలిగింది. ఈ సందర్భంగా మీకు, కొండ్రెడ్డి గారికి, అట్లాగే అరసం వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నానండి. నమస్తే. థ్యాంక్ యూ. శ్యామల గారు అభివందనలు అండి. చాలా రోజులకు కొంచెం. నమస్కారం నాగిరెడ్డి గారు. మేడం గారు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మీరు? ఆనంద్ క్లోజ్ చేసేయి. ఓకే.
ఆనంద్ ఇప్పుడు వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా నరసాపురం అండి, విసన్నపేట దగ్గర. అక్కడ ప్రిన్సిపల్ గ్రేడ్ 1 గా చేస్తున్నాను సార్. ఓకే. మీరు తెలుసమ్మా, మా అందరికి తెలుసు మీరు. నమస్తే. నమస్కారం సార్ లక్ష్మీనారాయణ గారు. నమస్తే. తెలుసమ్మా, బాగా తెలుసు. ఓకే. శ్రీరామ్ గారు, వక్తల స్పందన వక్త ప్రసంగాన్ని ఇప్పుడు కొండ్రెడ్డి గారు అలాగే ఇతర స్పందించినటువంటి మిత్రుల అభిప్రాయాల ద్వారా నిర్మోహటంగా చెప్పగలిగిన విషయం ఏంటంటే మీరు ఈ ప్రసంగం విషయంలో చాలా సక్సెస్ అయ్యారని. థ్యాంక్ యూ. మీకు అరసం పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు కూడా. ఓపికగా విన్నందుకు మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే వారం కలుసుకుందాం. వచ్చే వారం పోణంకి శ్రీరామాప్పారావు గారి సాహిత్య విమర్శ పైన కందిమళ్ళ సాంబశివరావు గారి ప్రసంగం ఉంటుంది. అంతటితో ఈ సిరీస్ ముగుస్తుంది. మళ్ళీ కొత్త సిరీస్ ఆ పై వారం నుంచి అంటే 18వ తారీఖు నుంచి సాహిత్య చరిత్రలు సిరీస్ ప్రారంభమవుతుంది. దానికి కూడా అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరుకుంటూ వచ్చే వారం కలుసుకుందాం. సెలవు. నమస్తే.